पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాలు. ధన్యవాదాः. ఓకే, అవును, మా మూర్తి గారు ఏంటి చక్కగా మెసేజ్ పంపించేసేసి ఊరుకున్నారు, క్లాస్కి రాలేదు. ఓకే, రైట్. ఈ సానస్ ప్రక్షం 7th లెసన్ ఎక్సర్సైజ్ చేద్దాం తీయండి. 7th and 8th లెసన్స్ ది ఎక్సర్సైజ్ చేద్దాం తీయండి. అదిగో వచ్చారు. సో 7th లెసన్ ఎక్సర్సైజ్. నమస్కారం మేడం. నమస్తే. ఇప్పుడే మీ గురించి అనుకుంటాం సార్, కామ్ గా ఒక వీడియో పెట్టేసి మెసేజ్ పెట్టేసి చూసుకున్నారేంటి క్లాస్ కి రాకుండాను అని అనుకుంటున్నాం ఇప్పుడే. రైట్. ఎందుకంత సైలెంట్ గా ఉన్నారు ఇవాళ అందరూ పాపం? ఎవరైనా కేకలేసారా ఏంటండి? మేడం అల్లరి చేస్తేనేమో అల్లరి చేసామంటారు, సైలెంట్ గా ఉంటే సైలెంట్ గా ఉన్నామంటారు. ఎలా మ్యామ్? అవును, అన్నిటికీ అన్ని అనే రైట్ నాకు ఉందండి, నేను అంటాను. ఒకటి మాత్రం కామన్ గా ఏమన్నా సరే అలాగే అడుగుతున్నారు మహోదయే. కాదు మహోదయ్, ఇప్పటి పిల్లలు అలాగే అడుగుతున్నారు. ఒకటి మాత్రం ఏమన్నా ఏమో అనుకోడు. సరే, 7th లెసన్ ఎక్సర్సైజ్ మరి చిన్న పిల్లలైతే అల్లరి చేసిన బాగుంటుంది. మరి మీరు అంతకన్నా మనం అంతకన్నా చిన్న పిల్లలు అల్లరి చేయకూడదు, సైలెంట్ గా కూర్చోవాలి. అబ్బే, ఇవాళ ఇప్పుడు 6 నెలల పిల్లల దగ్గర నుంచి అల్లరి చేస్తూనే ఉన్నారులేండి. ఇది వరకు కాస్త కొంచెం ఏజ్ వస్తే గానీ చెయ్యరనే మాటలన్నీ ఇది వరకు. ఇప్పుడు అసలు రౌడీ రంగయ్యలు రౌడీ రంగమ్మలే ఇప్పుడు పుట్టుతున్నది. సో సానస్ ప్రత్యయం 7th లెసన్ ఎక్సర్సైజ్ అంటే ఎవరి పేజ్ నంబర్లు వాళ్ళు చూసుకోండి, నేను చెప్పినా వేస్ట్. సో చూసుకుని అధోనిర్దిష్టానాం క్రియాపదానాం లట్ లకార బహువచనాంత రూపం శానజంత పుంలింగ ప్రథమైక వచనాంతం రూపం చ లిఖత. మనకి శత్రు ప్రత్యయంలో ఎలా అయితే ఇచ్చారో ఇప్పుడు కూడా శత్రు ప్రత్యయంలో మనకి ఎట్లా అయితే ఇచ్చారో అలాగే ఇప్పుడు కూడా వర్తమాన లట్లకార ప్రథమ పురుష ఏకవచన రూపాలు అంటే ఇంత పెద్ద చెప్పుకునే బదులు వర్ధతే కంపతే ఇలాంటి రూపాలు ఇచ్చారు. దానికి బహువచనము రాయాలి, శానచ్ రూపము రాయాలి. ఎందుకు బహువచనం రాయమన్నారు అంటే మనకి ఆన రావాలా మాన రావాలా డిసైడ్ చేసుకుని దాని ప్రకారం దేనికి యాడ్ చేయాలో తెలియాలి కాబట్టి. రావు గారు ఏంటండి మొదలే సందేహం? సందేహం లేదు, రేజ్ చేయమన్నారు అని చెప్పి రేజ్ రెడీగా కూర్చున్నాను. వెరీ స్లో ముందర రేజ్ చేసుకుంటున్నారు. సరే సరే. సో వాళ్ళు ఇచ్చిన కంపతేకి కంపంతే కంపమాన, రైట్. యాచతేకి ఏమవుతుంది? ఇవి ఇలాంటివి అందరు చెప్దాం, కొంచెం పెద్ద వచ్చినప్పుడు ఇండివిజువల్ గా అడుగుతాను.
యాచతే అలాగే యాచమానః యాచంతే యాచమానః. యాచతేలో తేకి ముందర హ్రస్వకారమే ఉంది కాబట్టి మనకి మానానే వస్తుంది కాబట్టి యాచమానః అనే వస్తుంది. జృంభతే, జృంభణం అంటే ఆవులింత. ఓకే, గట్టిగా ఆవలింతే కాదు, యాక్చువల్ గా జృంభణం అంటే ఏంటంటే నోరు పెద్దగా అని తెరవటం. యూజువల్ గా అది వాడేది దేనికి? జృంభణం అంటే ఆవలింతకి వాడతాము, యానింగ్ అన్నమాట. సో జృంభతే దీనికి ఏమొస్తుంది? జృంభమానః జృంభంతే జృంభమాణః. ఓకే, శంకతే శంకమానః. పైనేమో జృంభమాణ వస్తుంది, ఇక్కడేమో నకారం మాత్రమే వస్తుంది. వేపతే, వేపతే అంటే తెలుసు కదా, వణకటం. సో వేపతే వేపమానః. డయతే డయతే డయమానః. కురుతే కురుతేకి కుర్వంతే కుర్వాణః. ఎందుకంటే తేకి ముందర హ్రస్వ ఉకారం ఉంది, అకారము లేదు కాబట్టి ఆనా మాత్రమే వస్తుంది. అది ఎక్కడ ఆడవుతుంది? కుర్వతే అనేది బహువచనం కాబట్టి దాంట్లో తే తీసేసి కుర్వా ప్లస్ ఆనా కుర్వాణః అవుతుంది. కరెక్ట్. చినుతే కుర్వంతేనా? కురుతే కుర్వాతే కుర్వతే నకారం ఉండదు బహువచనంలో. రాయలేదు, డౌట్ వచ్చింది మళ్ళీ అడుగు. లేదు చినుతే చెప్పండి. చిన్వతే చిన్వానః. చిన్వతే నకారం ఉండదు దీంట్లో కూడా. చిన్వతే చిన్వానః. చేతే వాళ్ళే ఇచ్చారు, చేతేకి. శేరతే శయానః. తనుతే, తనుతే అంటే ఏంటంటే స్ప్రెడ్ అవ్వడం, దానికి అది కూడా ఉభయపది. తనోతి ఉంది పైన ఇచ్చారు మనకు, అది కూడా తనోతి ఆర్ తనుతే రెండు ఉన్నాయి. తనోతి దిక్షు తనోతి కీర్తిం అని వస్తుంది ఒక పద్యంలో. సో తనోతి అంటే స్ప్రెడ్ చేస్తుంది, విస్తరింపజేస్తుంది అని అర్థం అనమాట. సో తనుతే ఇప్పుడు చెప్పండి. తన్వతే తన్వానః. విక్రీణీతే విక్రీణతే దానికి బహువచనం విక్రీణతే విక్రీణానః. ఈ నాలు ఎక్కువగా వచ్చే చోట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే షష్ఠీ విభక్తిలో నాం అని రాయాల్సి వస్తుంది. సో అలా రాసుకోవాలి, చూడాల్సి వస్తుంది కాబట్టి చూసుకుంటూ రాసుకోవాలన్నమాట. రైట్, అక్కడ వరకు బానే ఉంది. ఇది ఒక్కొక్కళ్ళని అడుగుతాను, సో మ్యూట్ చేస్తున్నాను అందరినీ. అన్మ్యూట్ చేసుకుని చెప్దురు గానీ ఒక్కొక్కళ్ళని 1 by 1 అడుగుతాను. అధో నిర్దిష్టానాం బహువచనాంత రూపాణి లిఖత. భజమాన, నాకు ఇవన్నీ ప్రథమా విభక్తేగా కాబట్టి ప్రాబ్లం లేదు. భజమాన భక్త. రావు గారు చెప్పండి, ముందే పాపం హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసుకు చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకు చెప్పండి సార్. ఓకే. భజమానాః భక్తాః. భజమానాః భక్తాః. ఇక్కడ భజమానా భక్త అంటే భజిస్తున్నటువంటి భక్తురాలు అని అర్థం. ఓకే, భజతేకి భజమానా వస్తుంది. భజమానా భక్త భక్తురాలు స్త్రీలింగం, బహువచనం అదే. రవళి చెప్పండి నెక్స్ట్. రమమాణం మిత్రం. రమమాణం మిత్రం. రమమాణాని మిత్రాణి నపుంసకలింగం. రమమాణాని మిత్రాణి నపుంసకలింగం. కరెక్ట్. రమమాణ అంటే అర్థం ఏంటి? రమతే అంటే అర్థం ఏంటి? సంతోషించు, ఆనందిస్తూ ఉండడం అని అర్థం. సో రమమాణ అని వస్తుంది దానికి మనకి నపుంసకలింగం కాబట్టి రమమాణాని. విజయ్ కుమారి గారు చెప్పండి నెక్స్ట్ వన్. మహోదయ, శోభమానః విద్యాలయః. శోభమానాః విద్యాలయాః. శోభమానాః విద్యాలయాః. కరెక్ట్. ఓకే, అది పుంలింగ శబ్దమే. కరెక్ట్. శిరీష్ గారు నెక్స్ట్ వన్. విద్యమానః ఛాత్రః. విద్యమానాః ఛాత్రాః. విద్యమానాః ఛాత్రాః. విద్యమాన అంటే విద్యతే అన్న, అస్తి, వర్తతే ఇవన్నీ ఒకటే మీనింగ్. సో విద్యమానః ఛాత్రః అంటే
ఉన్నటువంటి విద్యార్థి అని అర్థం. సో విద్యమానాః ఛాత్రాः కరెక్ట్. మళ్ళీ సారీ నెక్స్ట్ వన్. మహోదయ క్షమమాణః మాతా క్షమమాణః మాతరః క్షమమాణాః మాతరః క్షమమాణాః మాతరః క్షమమాణా మాత మాతృ శబ్దం రుకారాంతం కాబట్టి మాతరః అని రావాలి. క్షమమాణాః మాతరః. సో క్షమతే అంటే క్షమిస్తున్నది అని అర్థం కాబట్టి క్షమిస్తున్నటువంటి తల్లి అనేది దానికి మీనింగ్. ఓకే నెక్స్ట్ ఉమాదేవి గారు చెప్పండి నెక్స్ట్ వన్. గృహ్ణానః శిక్షకः గృహ్ణానః శిక్షకాः గృహ్ణానాః శిక్షకాః. ఓకే తీసుకుంటున్నటువంటి శిక్షకులు అని అర్థం. గృహ్ణానాః శిక్షకాః. గృహ్ణానః ఎట్లా రాయాలో చూపించారు కదా వాళ్ళే, అలా చూసుకోవాలి. పూర్ణమాధవి గారు నెక్స్ట్ వన్. చిన్వనా సఖి చిన్వనాః సఖ్యా. చిన్వానః చిన్వానా అది చిన్వనా కాదు, చిన్వానా సఖీ చిన్వానాః సఖ్యః సఖ్యః అని చెప్పాలి. గౌర్యః లాగా చిన్వానాః సఖ్య. చిన్నోతి అంటే అర్థం, చిన్నతే అంటే అండి ఏరటం. సో ఏరుతున్నటువంటి అంటే పువ్వులో ఏదో ఒకటి పోగు చేస్తున్నటువంటి ఏరుతున్నటువంటి స్నేహితురాళ్ళు మధ్యలో ఒకటి వదిలేశారు. విజయ గారు మీరు చెప్పండి నెక్స్ట్ ది. అది ముందర చెప్పండి. జానానః అధికారి జానానః అధికారి జానానాః అధికారిణః. అది కరెక్ట్. జానానః అధికారి. అధికారి శబ్దం చాలా సార్లు అనుకున్నాం మనము, నకారాంత పుంలింగము గుణిన్ శబ్దంలో వస్తుంది కాబట్టి జానానాః అధికారిణః బహువచనం దానికి వస్తుంది. కరెక్ట్. తెలుసుకుంటున్న అధికారులు. ఓకే వాణి శ్రీరామ్ గారు నెక్స్ట్ వన్ చెప్పండి మేడం. కుర్వాణా కుర్వాణా కార్యకర్త్రి కుర్వాణాః కార్యకర్త్యః. కరెక్ట్. కుర్వాణా కార్యకర్త్రి కుర్వాణాః కార్యకర్త్ర్యః. కరెక్ట్. ఓకే కార్యకర్త్రి అంటే మహిళా కార్యకర్త కాబట్టి దానికి రైట్ కరెక్ట్. కుర్వాణాః అయిపోయింది. పురుషోత్తం సార్ నెక్స్ట్ చెప్పండి సార్. జాయమానం సస్యం. పురుషోత్తం సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. జాయమానాని సస్యాని. జాయమానాని సస్యాని. జాయతే అంటే పుట్టటము అంటే ప్రాణం రావడం. అంకురిస్తున్నా అంటాం కదా మనము, అట్లా అన్నమాట. సో మొలకెత్తుతున్నా ఇలాంటి మాటలు ప్రతి చోట జాయమానము అంటే పుట్టడం అనేది తీసుకోలేం కదా. ఇక్కడ సస్యం అన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా దాని మీనింగ్ చెప్పుకోవాలి. సో అంకురిస్తున్నా మొలకెత్తుతున్నటువంటి ప్రాణం వస్తున్నటువంటి, ప్రాణం రావడం అంటే జీవం వస్తున్నటువంటి అంటే అర్థం మొలకెత్తటం. మొలకెత్తుతున్న సస్యములు. సస్యం అంటే మనకి పంటలు. ఓకే పంట. రైట్ సార్. నెక్స్ట్ ది చెప్పండి. ఏధమాన అని మొన్న వచ్చింది కదా మనం పాఠం చెప్పాం. ఏధమాన అంటే దానికి క్రియారూపం ఏంటి మహోదయ? ఏధతే. ఏధతే అంటే ఏంటండి? పెరగటం. 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 వర్ధతే అన్న దానిలాగానే ఏధతే. కాకపోతే ఈ ఏధతే జనరల్ గా చెట్లు పెద్దవడము, పిల్లలు పెద్దవాళ్ళు అవడం ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తారు. ఎదుగుతున్నా అంటామే మనము అదనమాట. ఎదుగుతున్నా అంటే ఏధమాన బాలకాహ అని చెప్పచ్చు. అది చెట్లకు కూడా చెప్తారు రెండిటికి అట్లా. ఆ టైప్ లో యాధమానాః వృక్షాః అపి అట్లా అలా కూడా. రైట్. నెక్స్ట్ ఏమన్నారు? ఆవరణే దత్తానాం క్రియాపదానాం శానజంత రూపైః రిక్త స్థలాన్ని పూరయత. శానచ రూపంతో వాళ్ళు క్రియాపదం ఇచ్చేశారు. ఆత్మనేపది క్రియాపదం బ్రాకెట్ లో ఇచ్చారు. ఎగ్జాంపుల్ డాష్ కన్య మౌనం ఆశ్రితవతి. కన్య మౌనాన్ని ఆశ్రయించింది అంటే మౌనం ధరించింది, మాట్లాడకుండా ఉంది. ఎవరు? లజ్జతే అన్నారు కాబట్టి లజ్జమాన కన్య, సిగ్గుపడుతున్నటువంటి కన్య మౌన ఆశ్రయించింది. ఇది విషయం దాన్ని. సుబ్బారావు గారు నెక్స్ట్ చెప్పండి సార్. సుబ్బారావు గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి ఉంటే.
ఫణీశ్వరి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఫణీశ్వరి గారు అన్మ్యూట్ ఉన్నారా లేరా? ఉన్నాను మేడం, ఉన్నానండి. మ్యూట్ అయిపోతున్నారు. సరే చెప్పండి. నెక్స్ట్ వాక్యం చదివి అర్థం చెప్పి నాకు దానికి ఆన్సర్ చెప్పాలి. కష్టాని డాష్ సా ప్రబుద్ధ జాత. కష్టాన్ని సహతే అనుభవిస్తున్న ఆమె ప్రబుద్ధ జ్ఞాత, జ్ఞానాన్ని పొందినది, బుద్ధిమంతురాలు అయినది. కష్టములను కష్టాన్ని అంటే కష్టములను సహిస్తున్న. సహతే ఉంది, ఇప్పుడు ఏం చెప్పాలి అక్కడ? సహమాన. కష్టాన్ని సహమాన సా ప్రబుద్ధ జాత. కరెక్ట్. కష్టాన్ని సహమాన సా ప్రబుద్ధ జాత అంటే బుద్ధిమంతురాలుగా, మంచి బుద్ధిమంతురాలుగా అయిందని చెప్పడానికి, అంటే చాలా ఓర్పు గలదానిలాగా అయింది అట్లా చెప్పుకోవచ్చు దానికి. రైట్. సహమాన సా కరెక్ట్. రజనీచంద్ గారు నెక్స్ట్ వాక్యం. నమస్తే మేడం. నమస్తే. డాష్ వికసః ఉపనేత్రేణ వినా కార్యాలయం గతవాన్. త్వరతే నిచ్చారని. వికసః కాదది, వికాసః. ఇప్పుడు చెప్పండి దానికి ఆన్సర్, దాని అర్థం చెప్పండి నాకు ఫస్ట్. త్వరమానః వికాసః ఉపనేత్రేణ వినా కార్యాలయం గతవాన్. ఉపనేత్రేణ వికసః త్వరమానః. చెప్పండి మేడం మీరు. త్వరపడుతున్నటువంటి వికాస్ అనేది పేరు. వికాస్ ఉపనేత్రేణ, ఉపనేత్రం అంటే కళ్ళజోడు. ఉపనేత్రేణ వినా కళ్ళజోడు లేకుండా ఆఫీస్ కార్యాలయమునకు వెళ్ళాడు. ఓకే. ఇక్కడ వినా ప్రయోగంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వినా ప్రయోగంలో తృతీయ విభక్తి రాశారు. ఓకే. చతుర్థి విభక్తి, సారీ, ద్వితీయ రాయొచ్చు, తృతీయ రాయొచ్చు, కొన్ని చోట్ల పంచమి కూడా రాయొచ్చు, 3 రాయొచ్చు వినా తోటి. మనకి ప్రవేశాల్లో ఓన్లీ తృతీయ చెప్పారు, ద్వితీయ చెప్పారు, ఇప్పుడు తృతీయ చెప్తున్నారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఇలా కూడా వాడతారు అని. యాక్చువల్గా విభక్తి పుస్తకంలో ఉంటుంది. రైట్ సార్. హిమబిందు గారు నెక్స్ట్ వాక్యం. జుంభమాణః వృద్ధః కాఫీ పానీయం పాతుం ఇచ్చతి. ఆవలిస్తున్న లేదా నోరు తెరుస్తున్న వృద్ధుడు కాఫీ పానీయం తాగడానికి ఇష్టపడుతున్నాడు. జృంభమాణ ఆవలిస్తున్నే, నోరు తెరుస్తున్న కాదు ఇక్కడ. నిద్ర అంటే నిద్ర లేచిన వెంటనే కాఫీ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. రైట్, అది కరెక్ట్. ఆవలిస్తున్నటువంటి వృద్ధుడు కాఫీ తాగాలని ఇష్టపడుతున్నాడు. కరెక్ట్. నెక్స్ట్ మూర్తి గారు చెప్పండి సార్. धेनोः पादाः డాష్ సంతి కంపంతే. धेनोः పాదాः కంపమానాः సంతి. గోవుల యొక్క పాదములు కదులుతూ ఉన్నవి. ధేనో అంటే గోవులా కాదు, ఆవు యొక్క పాదాలు అంతే. ధేనో అంటే ఏకవచనమే అది. ఓకే. ఆవు యొక్క పాదములు కదులుతూ ఉన్నవి. కరెక్ట్. శ్రీనివాస్ మంగిపూడి గారు నెక్స్ట్ చెప్పండి సార్. డాష్ భిక్షుక్యః దేవాలయస్య పురతః ఉపవిష్టత్యః. యాచమానాః భిక్షుక్యః దేవాలయస్య పురతః ఉపవిష్టవత్యః. అంటే అడుక్కుంటున్న భిక్షగాళ్ళు దేవాలయం ముందర కూర్చొని ఉన్నారు. భిక్షగాళ్ళు కాదు, బిచ్చగత్తెలు. భిక్షగత్తెలు. రైట్, కరెక్ట్. యాచమానాః కరెక్ట్. ఓకే. నిత్య భవాని గారు లాస్ట్ వన్. డాష్ మిత్రం మాం ఆహూతవత్. మోదతే చర్మ. మోదమానం మిత్రం మాం ఆహూతవత్. మోదమానం మిత్రం మాం ఆహూతవత్. కరెక్ట్. ఆన్సర్ చెప్పండి, అర్థం చెప్పండి మేడం. ఆనందిస్తున్నటువంటి మిత్రుడు నన్ను పిలిచాడు. కరెక్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, అది అర్థం అందరికీ అర్థం అవుతుంది, కానీ ఆహూతవత్ అనేది ఏంటి? తవతు ప్రత్యయంలో నపుంసకలింగ రూపం.
తవతు గతవాన్ గతవతి ఆహూతవాన్ ఆహూతవతి అంతవరకే చదివారు. ఆహూతవత్ చదవలా మీరు. కరెక్ట్ సో మేడం. ఎస్ కరెక్టే సార్. మరి అదే ఇక్కడ సార్ ఎలా చెప్పారు. చెప్పాలి మహోదయ? నేను అందుకని అండర్లైన్ చేసి పెట్టుకున్నాను మిమ్మల్ని అడగాలని. ఇక్కడ ఎలా చెప్పాలి అంటే ఆహూతవత్ అంటే మామూలుగా సింపుల్. నపుంసకలింగం అంటే ఆహుతవతి, వాహనానికి కూడా ఆహుతవాన్, వస్తుంది అలాగే. ఆహుతవత్. ఆహూతవత్ ఏ పదానికైనా అవి లింగ భేదాలు ఉన్నాయంటే నపుంసకలింగం వస్తుంది. కానీ కొన్ని వెర్బులు మాత్రమే. ఇప్పుడు యానం ఉందనుకోండి, యానం ఆగతవత్ అని చెప్పొచ్చు, లేకపోతే యానం గతవత్ అని చెప్పొచ్చు. రైట్. యంత్రం ఉందనుకోండి, యంత్రంకి చలతికి ఏమొస్తుంది, చలితవాన్ చలితవతి వస్తుంది. సో చలితవత్ అని చెప్పొచ్చు. రైట్. కానీ ఆహూతవత్ అంటే పిలవడం, యంత్రము యానము పిలవవు. సో దానికి కంపల్సరీ ఏంటి, ఒక మనిషికి వర్తిస్తూ ఉండాలి, కానీ నపుంసకలింగ పదమై ఉండాలి. రెండే కుదురుతాయి. ఎట్లాగా మిత్రం కళత్రం. కళత్రం మిత్రం. మిత్రం సో ఈ రెండు ఇప్పుడు ఆహూతవత్తనే చెప్పాలి మహోదయ. అంతే. అంటే మనుషులు ఇంకా కదా వేరే- ఆహూతం. అదే చెప్తున్నా. మొన్న ప్రవేశాలకి ఇదే క్లాస్ పీకే. మనుషుల, జంతువుల, చెట్ల, పక్షుల, వస్తువులతో సంబంధం లేదు. శబ్దము మాత్రమే శబ్దం. ఇంపార్టెంట్. శబ్దమే ఇంపార్టెంట్ సంస్కృతంలో. శబ్దము పుంలింగమా, శబ్దము స్త్రీలింగమా, శబ్దము నపుంసకలింగమా, అంతే. మిత్రం అనగానే మనకి తెలుగులో ఇదిగా అనిపిస్తుంది, కానీ యూజువల్ గా మిత్రం అనగానే మనం మనిషిని ఊహించుకుంటాం కాబట్టి మనకు తెలుగులో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అది చెప్తుంటే. కానీ నపుంసకలింగ శబ్దం కాబట్టి దానికి అట్లాగే చెప్తాం. ఇంకోటి ప్రేణయేత్ సుచరితైః, అది ఉంది కదా, పద్యం ఉంది కదా, దాంట్లో యద్భర్తురేవ హితమిచ్చతి తత్ కళత్రం అన్నారు. అవును, సా కళత్రం అనలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే తత్ కళత్రం అంటున్నారు. ఎందుకు? మిగతా అన్ని సహపుత్ర అని చెప్పినప్పుడు ఇది కూడా చెప్పొచ్చు కదా. కాదు, యన్మిత్రం ఆపది, అక్కడ కూడా యత్ మిత్రం ఆపది సుఖేచ అలాగే వచ్చింది. తన్మిత్రం, యన్మిత్రం తన్మిత్రం, అక్కడ తత్తు మిత్రమే వచ్చింది. సో మిత్రము కళత్రము నపుంసకలింగాలు కాబట్టి ఈవెందో అది మిత్రుడు, భార్య ఇట్లాంటి వాటికి వస్తున్నా, మనుషులకు వర్తిస్తున్నా కూడా దానికి కంపల్సరీగా మనము ఇదే తీసుకోవాలి, నపుంసకలింగమే తీసుకోవాలి. నపుంసకలింగ రూపమే తీసుకోవాలి. లేదండి నాకు చాలా ఇదో చాలా ఎబ్బెట్టుగా ఉంది అనుకున్నారు అనుకోండి, అసలు ఆ రెండు పదాలు అవాయిడ్ చేయడమే. మిత్రంకి బదులుగా స్నేహిత ఉంది కదా, స్నేహిత, అలాగే సుహృత్ అనే సుహృత్ మళ్ళీ కష్టమే మీకు. స్నేహిత కాకపోతే సుహృత్తులో బహువచన రూపాలు అవి చూసుకోవడం మరొక శబ్దంలో వస్తుంది అది. కానీ మీరు గతవాన్ గతవతి అలా వాడచ్చు, గతవాన్ వాడచ్చు. బట్ కళత్రంకి కూడా పత్ని ఉంది, భార్య ఉంది, జాయా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది తీసేసి అది వాడుకోవడమే. నాకు అట్లా ఇబ్బందిగా ఉంది, ఎబ్బెట్టుగా ఉంది అనుకుంటే ఇవి తీసేసి సినోనిమ్స్ వాడటమే. సఖా సఖి వాడచ్చండి. సఖా సఖి కూడా వాడచ్చు, సఖా సఖి వాడచ్చు. ఆహూతవాన్ ఆహూతవతి వస్తుంది. మమ సఖా మాం ఆహూతవాన్, మమ సఖి మాం ఆహూతవతి, అది కూడా ఆహూతవతి, అది కూడా రాయొచ్చు, అది కూడా రాయొచ్చు. ఇంకొకటి ఇక్కడ నేను ఈ పాయింట్ వచ్చింది కాబట్టి తవతు ప్రత్యయం గురించి చెప్తాను. నిన్న శ్రీనివాస్ మంగిపూడి గారు నాకు మెసేజ్లు పెట్టారు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మొన్న పెరుగుతున్న బాలలను చూసి తండ్రి సంతోషపడ్డాడు చెప్పేశారండి. పెరిగిన పిల్లలను చూసి అంటే ఎదిగిన పిల్లల్ని చూసి అన్న జనరల్ గా వస్తుంది కదా, మరి అలాంటప్పుడు ఎలా రాయాలి? ఎదిగిన పిల్లల్ని చూసి. అప్పుడు నేను ఆయనకు ఆన్సర్ చెప్పాను అనమాట. ఇట్లాంటి సందర్భాలు మనకు వస్తాయి. ఇప్పుడు ఎదిగిన పిల్లలు కాబట్టి ఇంకోటి ఏదో వస్తుంది, బట్ ఇలాంటివి వస్తాయి. అంటే పాస్ట్ టెన్స్ చెప్తూ మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తూ ఉంటాం వాక్యం. ఇప్పుడు శత్రు ప్రత్యయం చెప్తున్నాం అనుకోండి, విశేషణాలుగా చెప్తున్నాం. శత్రు ప్రత్యయం అంటే అది కంటిన్యూస్ టెన్స్ లాగా చెప్తున్నాం, అంటే ఆ టైంలో జరుగుతోంది అన్న తాత్కాలిక వర్తమాన కాలం చెప్తూ దీనికి విశేషణంగా చెప్తున్నాం. చేస్తూ ఉన్నా, తింటూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, ఇట్లా చెప్తున్నాం. కానీ అక్కడ కావాల్సింది అది కాదు. మాట్లాడేయడం అయిపోయింది, తినడం అయిపోయింది, పెరగడం అయిపోయింది. బట్ ఇప్పుడు దాని గురించి చెప్తున్నాం. అప్పుడు ఎలా చెప్పాలి అంటే పెరిగిన అయిపోయింది అంటే భూతకాలం అయిపోయింది. భూతకాలం చెప్పేందుకు మనకు రెండు ప్రక్రియలే ఉన్నాయి. ఒకటి లంగ్ తీసుకొచ్చి మధ్య, అది విశేషణం కాదు, అది క్రియాపదం కాబట్టి మధ్యలో పెట్టలేము కదా. అపటత్, అక్రీడత్ ఇట్లాంటివి మధ్యలో పెట్టలేము. మరి రెండోది ఉన్నది ఏంటి? తవతు ప్రత్యయము. తవతు ప్రత్యయం మీకు ప్రవేశాలు ఎలా చెప్పారు? కేవలం దాన్ని ఏమంటారు, ఏదో దానికి లంగ్లకారానికి ప్రత్యామ్నాయంగా ఇది కూడా మనం వాడుకోవచ్చు ప్రత్యయ రూపంలో భూతకాలార్థంలో అని చెప్పారు. కరెక్టే, అది కరెక్టే, కాదంటలేదు. కానీ దానిని
ఎప్పుడు లింగ రూపాలు వచ్చాయి కదా, లింగాలు వచ్చాయంటే విభక్తులు వచ్చినట్టే కదా అర్థము. విశేషణాలు అంటున్నారు, లింగ రూపాలు వచ్చి లింగ భేదాలు వచ్చేసాయంటే ఖచ్చితంగా విభక్తులు వస్తాయి. మరి విశేషణాలుగా వాడాము అంటే విశేషణ విశేష భావం ఉన్నట్టేగా. విశేషణ విశేష భావంలో చెప్పొచ్చనేగా అర్థము. చెప్పొచ్చు అన్నప్పుడు అర్థమైనప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ తవతు పుంలింగ రూపము స్త్రీలింగ రూపము. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ పఠితవాన్ పఠితవతి ముందు తీసుకున్నాం కాబట్టి వందితవాన్ వంతవతి ఇవేం తీసుకున్నా ఈ పఠితవాన్ భవాన్ శబ్దంలా వస్తుంది, భవత్ శబ్దంలో పుంలింగంలాగా. అట్లాగే స్త్రీలింగంలో భవతి అంటే అది ఓకే, ఈకారాంతం కాబట్టి గౌరీలాగా పఠితవతి వస్తుంది. ఇప్పుడు పెరిగిన పిల్లలు, ఆల్రెడీ పెరిగిపోయిన పిల్లలు అంటే ఎవరు, దాన్ని ఏమంటారు, ఇప్పుడు వర్ధతే తీసుకున్నారు. మామూలుగా అయితే పెరుగుతున్నా అన్నప్పుడు వర్ధమానాన్ బాలాన్ అని చెప్తాం. ఓకే, అక్కడ వర్ధతేకి యాక్చువల్ తవతు ఏంటి, మామూలుగా వర్ధతేకి వృద్ధవాన్ వస్తుంది, గుర్తుందా, వర్ధతేకి వృద్ధవాన్ వస్తుంది. సో దానికి వృద్ధవాన్ అంటే ఇప్పుడు భవాన్ శబ్దంలో ద్వితీయ బహువచనం ఏమైంది, భవాన్ భవంతౌ భవంతః భవంతం భవంతౌ భవతః భవతః. సో ఇక్కడ కూడా వృద్ధవతః అని చెప్పాలి. వృద్ధవతః బాలాన్ దృష్ట్వా పితా తుష్యతి ఆర్ సంతుష్టవా, ఏదో ఒకటి సంథింగ్ ఇలా చెప్పాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడు కూడా అలాగే కాదు. నిన్న ఆయనకి 4 వాక్యాలు పంపించా, ఊరికే చెప్తాను, చూపిస్తాను మీకు, చెప్తాను, తెలుస్తుంది ఎలా వాడతారు తవతు అనేది విశేషణ రూపంగా ఎలా వాడతారు అని. అంటే ఇవి ఎక్కడా చెప్పలేదు, అంటే మనకి తవతు అలా వాడటం మనకు చెప్పలేదు, కానీ మనం చూస్తాం వస్తాయి దాని మధ్యలో. నేను రాసిచ్చిన వాక్యాలు ఏంటంటే, వేగంగా పరుగెత్తిన బాలుడు నీరు కోరుతున్నాడు. ఓకే, వేగంగా పరిగెత్తాడు అంటే పరిగెత్తి రావడమో వెళ్ళడమో అయిపోయింది వాడికి. ఇప్పుడు వాడు ఏం కావాలంటున్నాడు, మంచినీళ్ళు కావాలన్నాడు, పరిగెట్టుకొచ్చాడు, మంచినీళ్ళు అడుగుతున్నాడు, మంచినీళ్ళు కావాలంటున్నాడు. ఎలా చెప్పాలి, వేగముగా, వేగేన. ఇప్పుడు పరిగెత్తిన బాలుడు అంటే ధావితవాన్ బాలహ, రైట్. ఓకే, ధావితవాన్ బాలహ మామూలుగానే అక్కడ బాలుడు మాత్రమే చెప్పాం కాబట్టి ధావితవాన్ బాలహ అని ప్రథమా విభక్తిలో చెప్తాం. ఓకే, వేగేన ధావితవాన్ బాలహ జలం ఇచ్చతి. ఇలాంటి సందర్భాల్లో అవి రాయాల్సి వస్తుంది. ఇంకోటి కూడా చెప్తానండి, పద్యం, ఇవన్నీ నేను సొంతగా రాసుకున్నవే, అప్పటికప్పుడు వచ్చినా ఏమో తట్టినాయి రాశాము. పద్యం బాగా చదివిన శిష్యుని గురువు మెచ్చుకున్నాడు, ఇది జరిగేదేగా. బాగా చదివారు అబ్బాయి అని చెప్పొచ్చు కదా. సో పద్యం బాగా చదివిన శిష్యుని గురువు మెచ్చుకున్నాడు. ఇక్కడ చదువుతున్నా అంటల్లా, చదివినా అని చెప్తున్నాం మనం. చదివిన బాలుడు, ఇప్పుడు మనం చదువుతున్న బాలుడు అంటే పఠన్ బాలహ అని చెప్తున్నాం, ఆర్ పఠన్ బాలక శిష్య, పఠన్ శిష్య అంటాం. చదువుతున్నా అంటే శత్రు ప్రత్యయంలో పఠన్ శిష్య అని చెప్తాం. మరి చదివినా అని చెప్పాలంటే పఠితవాన్ శిష్య అని చెప్పాలి, పఠితవాన్ శిష్య. కానీ ఇక్కడ ఏమంటున్నాం, చదివిన బాలుని అంటున్నాం, అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం వచ్చింది. సో ఇప్పుడేం రాయాలి, అక్కడ పఠితవాన్కి ద్వితీయ ఏకవచనం ఏమిటి, పఠితవాన్, పఠితవంతౌ, పఠితవంతః, పఠితవంతం అన్నాం. పఠితవంతం శిష్యం, ఎవరు, పద్యం సమ్యక్ పఠితవంతం శిష్యం గురుహు శ్లాఘితవాన్. ఇక్కడ మళ్ళీ తవతు ప్రథమ, మామూలుగా క్రియాపదంలో రాసుకోవచ్చు, శ్లాఘితవాన్ అస్తి ఆర్ ఆసీత్ రాసుకోవచ్చు. మూడో వాక్యం, 4 వాక్యాలు చెప్పినట్టున్నాను ఆయనకి, మూడో వాక్యం కూడా చెప్తాను. ఎందుకంటే జస్ట్ ఇలాంటి ప్రయోగాలు మనం ట్రాన్స్లేషన్స్ చేసేటప్పుడు, మనం ఏదైనా రాద్దామని బిగిన్ చేసినప్పుడు అవసరపడతాయి, అందుకని చెప్తున్నా. అంగడికి వెళ్ళిన అంటే షాప్ కి, అంగడికి వెళ్ళిన మహిళ చే చీర కొనబడినది, ఇది కర్మణిలో చెప్పా ఇప్పుడు నేను. అంగడికి వెళ్ళిన మహిళ చే చీర కొనబడినది. ఓకే, అదేంటి మామూలుగా అయితే ఏం చెప్తాము తెలుగులో అంటే, మహిళ షాప్ కు వెళ్ళి చీర కొన్నది అని చెప్పొచ్చు త్వా ప్రత్యయంతో, ఇది కర్మని చెప్పాను. వెళ్ళిన మహిళ చే, వెళ్ళిన మహిళ అని అంటే ఏమనాలి, గతవతి మహిళ, ఇంతవరకు బానే ఉంటుంది. కానీ అక్కడ పక్క తృతీయ చెప్పాం చే అని. సో మహిళకి చే అంటే మహిళయా, ఎప్పుడైతే మహిళయా అనేసామో ఇక్కడ గతవతి కాస్త గతవత్యా అని వస్తుంది. ఆపణం గతవత్యా మహిళయా శాటికా క్రీతా, రైట్. ఓకే, ఆపణం గతవత్యా మహిళయ, ఎందుకు గతవత్యా వచ్చింది, మహిళయా వచ్చింది కాబట్టి గతవతి అనే దానికి తృతీయ ఏకవచనం రావాలి, స్త్రీలింగం. గతవత్యా మహిళయా శాటికా క్రీత, రైట్.
ఇలా వచ్చింది. ఇంకొకటి కూడా చెప్పా, పరిశ్రమను చేసిన శ్రామికునికి వేతనమును ఇవ్వు. కష్టపడ్డాడు కదా, శ్రమ చేశాడు, కష్టపడి పని చేసిన వాడికి పనివాడికి జీతం ఇవ్వు. దీన్నే కరెక్ట్ గా వాక్యం కరెక్ట్ గా పెట్టా. పరిశ్రమను చేసిన శ్రామికునికి జీతము అదే వేతనమును ఇవ్వు. ఓకే, ఇప్పుడు శ్రామికునికి ఇక్కడ వేతనమును ఇవ్వు అన్నాము. ఎప్పుడైతే ఇవ్వు అన్నామో దదాతు వచ్చేసింది. దదాతు ఎప్పుడైతే వచ్చిందో చతుర్థి రావాలి. సో శ్రామికాయ చతుర్థి వచ్చింది. ఇప్పుడు ఎటువంటి శ్రామికుడికి పరిశ్రమను చేసిన అన్నారు. ఓకే, చేసిన అంటే ఏంటి? కృతవాన్ కృతవతి. కృతవాన్ వచ్చింది. కృతవాన్ లో చతుర్థి ఏమొస్తుంది? ఎందుకంటే శ్రామికాయాక అది విశేషణం కాబట్టి ఏం రావాలి? కృతవాన్ కి చతుర్థి. భవాన్ కి చతుర్థి ఏంటి? భవతే. కృతవాన్ కి చతుర్థి ఏంటి? కృతవతే. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పాలి? పరిశ్రమను, పరిశ్రమం చేసిన శ్రామికునికి, అంటే ఇక్కడ కి అంటే కొరకు అని కదా అర్థము. సో కృతవతే శ్రామికాయ వేతనం దదాతు. సో ఎప్పుడు తవతు ప్రత్యయాలు ఇలాగ విశేషణాలుగా వాడతాం అన్నమాట. రైట్? ఓకే, ఎస్. ఇప్పుడు ఒక్క నిమిషము, నాకు ఇంకా మెసేజెస్ ఏవో వచ్చాయి చూడండివ్వండి. ఆయన పంపించారు కూడా. నేను చెప్పిన ఈ వాక్యాలన్నీ ఆయన పంపించారు కూడా. ఇంకో రెండు అచ్చా, ఇవి ఇప్పుడు నేనైతే అంతేలేండి, అదే వచ్చింది. మళ్ళీ ఆయన చెప్తాను. సో ఇలాగా వాక్యాలు రాసేటప్పుడు ఎట్లాంటివి మనకు వచ్చినవన్నీ ఉంటాయి, అక్కడే తెలుస్తూ ఉంటాయి. కానీ విభక్తులు ఏమిటనేవి తెలుసుకుంటూ వాటికి పెట్టుకుంటూ ఏది ఎప్పుడు రాయాలో తెలుసుకుంటూ రాయాలి. ఎస్ మూర్తి గారు ఏంటండి? మేడం, ఇప్పుడు మీరు ఈ మూడు విభక్తులు ఉండే ఈ లింగ భేదం ఉండేవి చెప్పారు కదా. ఇప్పుడు తా ప్రత్యయానికి కూడా ఆ పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు గతం, గతః, గతా, గతం. ఇప్పుడు ఇందాక మీరు ఒక సెంటెన్స్ లో గతాకి స్త్రీలింగం పెట్టుకుని అది చతుర్థి పెట్టుకోవచ్చు కదా దానికి. డెఫినెట్ గా చతుర్థి తృతీయ మహిళ, వెళ్ళిన మహిళ. సారీ, గతాకి తృతీయ పెట్టుకోవచ్చు మనం. అది ఆ విధంగా అంటే తా ప్రత్యయము తవతు ప్రత్యయము కూడా విశేష భావం ఆ రూల్ ప్రకారం ఇలా వాడుకోవచ్చు. అయితే కర్మణీ ప్రయోగంలోనే అది వాడక్కర్లేదు కదా, నాట్ నెసెసరీ. అలా కాదు, అదే చెప్పబోతున్నా నేను. కర్మణీ ప్రయోగంలో కూడా మనం తా ప్రత్యయం ఏదైతే ఉందో కొన్ని క్రియాపదాలకే కర్తరిలో కూడా వాడతాం. ఓకే, మిగిలిన వాటికి వాడం. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందాక అంగడికి వెళ్ళిన మహిళచే అన్న చోట ఆపణం గతవత్యా మహిళయా అనొచ్చు, కరెక్ట్. ఆపణం గతయా మహిళయా కూడా అనొచ్చు, అది కూడా కరెక్ట్. అదే నా డౌట్ అండి. అది కరెక్ట్. కానీ అన్ని చోట్ల తా ప్రత్యయాన్ని కర్తరిలో వాడలేం. కర్మణిలో కొన్ని చోట్ల వాడగలుగుతాం, కొన్ని చోట్ల రెండిటికి వెళ్ళిన అన్న చోట తవతు తా రెండూ రాయొచ్చు. ఈ పర్టికులర్ సెంటెన్స్ లో రెండూ రాయొచ్చు. కానీ కొన్ని చోట్ల తవతు రాయలేం, కేవలం తా రాయాలి. తాయే రాయాలి, కొన్ని చోట్ల తాయే రాయాలి. అప్పుడు అలా చెప్తుంది. ఇందాక మనం ఒకటి చెప్పాం, ఇప్పుడు పద్యము బాగా చదివిన శిష్యునిచే అన్నాం కదా, శిష్యునిచే అలా వచ్చింది కదా. అలాంటి చోట్ల తవతుయే రాయగలుగుతాము, అది కర్తరి వాక్యం కాబట్టి. కర్మణి వాక్యాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, కర్మణి వాక్యాలు ఏముండొచ్చు ఇంకాను? అది వస్తే ఏదైనా ఎగ్జాంపుల్ పాఠశాలకు వెళ్ళిన బాలునిచే పక్షి చూడబడింది. పాఠశాలకు వెళ్ళిన బాలునిచే ఈ వెళ్ళిన అదే చెప్తున్నా, గత ఆగత వచ్చినప్పుడు మీరు రాయొచ్చు, దాంట్లో సమస్య లేదు. ఎప్పుడైతే కేవలం కర్మణిలో ఇలాంటి అంటే తా ప్రత్యయము కర్మణి రూపంలోనే విశేషణంగా రాయాల్సి వచ్చిన ఆ వాక్యాలు సడన్ గా తట్టట్లేదు, వచ్చినప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. వణికిన బాలుడు బాలకునిచ్చే పానీయం తాగబడింది, అలానే వస్తుంది. వణికిన బాలకునిచ్చే కరెక్టే. కంపితేన బాలకేన పానీయం పీతం. కంపిత అది కూడా మీకు గతలానే వస్తుందండి. కంపిత భీత ఇవన్నీ కూడా మీరు గత అంటే
అవి కూడా కర్తరి అయినా మీకు కర్మణి అయినా అట్లాగే వస్తాయి. ఇప్పుడు కంపితేనా అని రాసిన చోట కూడా బాలకేనా అని చెప్తున్నప్పుడు ఎప్పుడైతే బాలకేనా అన్నామో అది మీకు ఏమవుతుంది, మీకు తృతీయాలోకి వెళ్ళింది అంటే కర్తృపదం అవుతుంది. కర్తృపదానికి ఎప్పుడైతే మనం విశేషణం పెట్టాల్సి, విశేషణం దేనికి ఉంటుంది, కర్తృపదానికి కర్మపదానికి కూడా ఉంటుంది విశేషణం. ఇప్పుడు మనం ఏమన్నా వెతకాలి అంటే ఇలా తా ప్రత్యయ రూపం రావాలంటే కర్మపదానికి విశేషణం ఉండాలి. ఇప్పటి వరకు ఏం చెప్తున్నాము, వెళ్ళిన మహిళచే, శ్రమను చేసిన శ్రామికునికి, ఇట్లా చెప్పాం. ఇప్పుడు ఏం చెప్పాలి, శ్లోకము బాగా అంటే శ్లోకము, ఇప్పుడు అదే వాక్యాన్ని మార్చామనుకోండి, శిష్యుడు శ్లోకము అంటే బాగా చదివాడు అన్నాము, శిష్యునిచే పద్యం బాగా చదవబడినది అని రావాలి. అప్పుడు అలాంటి ఆ పద్యం ఏంటి, కఠినమైన పద్యము అని చెప్పామనుకోండి, కఠినమైన అట్లా అంటే ఆ వాక్యం రావడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది, కొంచెం ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. కర్మణి వాక్యంలో తాప్రత్యయం ఉపయోగించేటప్పుడు జనరల్ గా అవి మోస్ట్ ఆఫ్ దెమ్ కర్తరిలో కూడా ఉపయోగించే సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. రెండిట్లోనూ ఉపయోగించగలిగిన క్రియాపదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు నిన్న మొన్న ఒక శ్లోకం అన్వయంలో చదివామా, ఏవముక్త హృషికేశో గుడాకేశేన భారత అని ఉక్త వచ్చింది, అక్కడ విశేషణం కింద వచ్చింది అది కూడా. బట్ ఆ ఉక్త కూడా మీరు గుడాకేశేన ఉక్త హృషికేశ అని చెప్తున్నాం మళ్ళీ, రైట్? అక్కడ అలా మీకు అంటే అలా రావాలి. ఉక్త ఎక్కడొచ్చింది, హృషికేశకి వచ్చింది ఉక్త అనే విశేషణం. కేనా అన్నప్పుడు అప్పుడు మళ్ళీ మనం గుడాకేశేన అని చెప్తున్నాం. అలా గనక కర్మపదానికి విశేషణం వస్తూ అది కూడా భూతకాలంగా ఉంటూ రావాలి అంటే కొద్దిగా ఆలోచించాల్సిన క్రియాపదాలు, అవన్నీ ఆలోచించాల్సిన వాక్యాలు అని గబుక్కుని తట్టవు, దీనికి వచ్చినట్టుగా గబుక్కుని తట్టవు. రైట్? ఎందుకు చెప్పానంటే మేడం ఒక సెంటెన్స్ చెప్తాను, దానికి అది రైటో కాదో చెప్పండి మేడం. సహ బ్రహ్మచారిణ వేషం ధృత్వా హస్తినాపురం గత్వా దత్తం కార్యం కృత్వా పునరాగత్య ధర్మరాజాయ ఉక్తవాన్. దత్తం కార్యం అన్నది నాకు తెలియకుండా వాడానండి అది. అలాగే అంటే దత్తం కార్యం అంటే ఇచ్చినటువంటి పని, అది వస్తుంది అర్థం దానికి. కరెక్ట్, పూర్ణ వాక్యం కరెక్ట్. ఓకే, రైట్ మేడం, కరెక్ట్, కరెక్ట్, అది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అది. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ధారయామి అండమే ఉంది. రైట్. సో డౌట్, చెప్పండి సార్. పరిగెత్తుతున్న బాలుడిని చూశాడు, అక్కడేమో శత్రుప్రయోగం వస్తుంది కదా. పరిగెత్తుతున్న బాలుడా, ధావంతం బాలకం దృష్టవాన్. అక్కడ పాస్ట్ టెన్స్, అదే అక్కడ దృష్టవాన్ అని చెప్పుకోవచ్చు, అంటే సహ కాబట్టి అపశ్యత్ అని చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ ధావంతం బాలకం అని చెప్పుకోవాలి. పాస్ట్ టెన్స్. ఓకే, రైట్. ఉదాహరణానుగుణం వాక్యాన్ని పరివర్తయత. అంటే 2 వాక్యాలుగా ఇచ్చారు, ఇప్పుడు ఒకటిగా చెయ్యాలి దాన్ని. సైనికాహ యుధ్యంతే పుత్రాన్ స్మరంతి. అప్పుడు ఏం చెప్పాలి, సైనికులు యుద్ధం చేస్తున్నారు, ఇది అర్థం చేసుకుని చెప్పాలండి. సైనికులు యుద్ధం చేస్తున్నారు, పుత్రులను స్మరిస్తున్నారు. ఓకే, దీనికి ఎలా చెప్పాలి, యుద్ధము చేస్తున్న సైనికులు పుత్రులను స్మరిస్తున్నారు. అందుకని రెండో ఇప్పుడు ఎలా చెప్పాలి, యుద్ధము చేస్తున్న సైనికులు పుత్రులను స్మరిస్తున్నారు అని చెప్పాలి. అందుకనే పుత్రాన్ స్మరంతి అనే రెండో వాక్యం మారకుండా ముందుది ఇలా వస్తుంది అనమాట, యుధ్యమానాహ సైనికాః అని మారి వస్తుంది. ఓకే, ఇందాక చెప్పని వాళ్ళని అడుగుతాను, నాకు ఆన్సర్ దానికి ఫస్ట్ 2 వాక్యాలకి చదివి 2 వాక్యాలు అర్థం చెప్పి వాటిని కరెక్ట్ గా ఒక వాక్యంగా ఎలా రాయాలి, దాని అర్థం ఏంటి చెప్పాలి. రాజమౌళి గారు చెప్పండి సార్. నెక్స్ట్ ది. నమస్కారం మహోదయ. నమస్తే. అర్చకः స్నానం కురుతే స్తోత్రాన్ని వదతి. అర్చకः స్నానం కుర్వమాణः స్తోత్రాన్ని వదతి. ఫస్ట్ దానికి అర్థం చెప్పండి సార్ నాకు 2 వాక్యాలకి. అర్చక స్నానం కురుతే, అర్చకుడు స్నానం చేస్తున్నాడు,
స్తోత్రాలను చెప్పుచున్నాడు. సో దీనికి విశేషణంగా చెప్తూ చెప్పాలి. వాళ్ళు యుధ్యమానాహ సైనిక అని ఎలా అయితే చెప్పారో అలాగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. అర్చక స్నానం కుర్వంతం స్తోత్రాన్ని వదతి. కాదు సార్, స్నానము ఇప్పుడు అర్చకుడు స్నానం చేస్తున్నాడు, స్తోత్రములను చదువుతున్నాడు, చెప్తున్నాడు. సో స్నానము చేస్తున్న అర్చకుడు స్తోత్రములను చెప్తున్నాడు, ఇట్లా చెప్పాలి. స్నానము చేస్తున్న అంటే దానికి ఏం చెప్పారు? స్నానం కుర్వాణః అర్చక కుర్వాణః వస్తుంది. ఓకే, స్నానం కుర్వాణః అర్చకః స్తోత్రాన్ని వదతి. ఓకే, అది నెక్స్ట్ వాక్యం. అర్చకుడు స్నానం చేస్తున్న అర్చకుడు ఒకటి, అర్చకుడు స్నానం చేస్తూ అంటే శత్రు ప్రత్యయం వేరే వస్తుంది కదా. అది ఎందుకు? దానికి అది కూడా స్నానం చెప్పచ్చు. కురితే అన్నారు కాబట్టి శత్రు రాదు. అప్పుడు ఎలా వస్తుంది? ఇందాక ఆయన చెప్పినట్టుగా వస్తుంది. అర్చకః స్నానం కుర్వాణః స్తోత్రాన్ని వదతి, అంతే. అప్పుడు అర్థం ఎలా వస్తుంది? అర్చకుడు స్నానము చేస్తూ స్తోత్రములను చెప్తున్నాడు. కానీ వాళ్ళు పై వాక్యం ఉదాహరణ ఎట్లా ఇచ్చారు? స్నానము చేస్తున్న అర్చకుడు అని చెప్పమని ఇచ్చారు. సో అందుకు ఇలా మార్చాం. రైట్, క్లియర్ గా విశేషణం. అది క్లియర్ గా విశేషణం. రైట్. ఎంపీఆర్ఎల్ శర్మ గారు నెక్స్ట్ వాక్యం చెప్పండి సార్. అశ్వని వాక్యం ప్రయుక్తే చిత్రాన్ని దర్శయతి. అశ్వని వాక్యమును ప్రయుక్తే అంటే చదువుతూనే వస్తుందమ్మా. ప్రయోగిస్తున్నది. వాక్యము ప్రయోగిస్తూ చిత్రములను చూచుచున్నది, చూపిస్తున్నది. దర్శయతి, పశ్యతి కాదు. దర్శయతి చూపించున్నది. వాక్యం ప్రయుజ్ఞాన అశ్వని చిత్రాన్ని దర్శయతి. వాక్యం ప్రయుంజాన అశ్విని కరెక్టే సార్, మీరు చెప్పిన వాక్యం కరెక్టే. వాక్యం ప్రయుంజాన అంటే వీళ్ళందరికీ తెలుస్తుంది కదా అని నేను కొంచెం గట్టిగా చెప్తున్నాను అంతే. వాక్యం ప్రయుంజాన అశ్విని చిత్రాన్ని దర్శయతి. వాక్యములను ప్రయోగిస్తా అంటే కబుర్లు చెప్తూ చూపిస్తారు కదా చిత్రం ఎలా ఉంది అనేది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదనమాట. సో వాక్యం ప్రయుంజాన అశ్విని చిత్రాన్ని దర్శయతి. వాక్యములను ప్రయోగిస్తున్న అశ్విని చిత్రములను చూపిస్తున్నది. కరెక్ట్ సార్. ఓకే, నెక్స్ట్ శాంతి వారణాసి గారు నెక్స్ట్ వాక్యం చెప్పండి మేడం. మేడం చెప్తాను. మిత్రం సేతే స్వప్నాలాపం కరోతి. ఫస్ట్ అర్థం చెప్పండి దానికి. మిత్రులు నిద్రిస్తూ కలలు కంటున్నాడు. మిత్రుడు నిద్రిస్తున్నాడు, కలలు కంటున్నాడు. ఆలాపం అంటే నిద్రలో కలవరిస్తున్నాడు. ఆలాపం అంటే మాట్లాడటం కదా. స్వప్నాలాపం అంటే నిద్రలో మాట్లాడుతున్నాడు అనమాట, కలవరిస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి. శయనం మిత్రం స్వప్నాలాపం కరోతి. శయానం మిత్రం, శేతేకి శయానః శయానం వస్తుంది. సో శయానం మిత్రం స్వప్నాలాపం కరోతి. నిద్రిస్తున్న స్నేహితుడు స్వప్న అంటే కలవరిస్తున్నాడు అని చెప్తాం. మనకు అదొకటే మాట సరిపోతుంది, కలవరించడం అనే మాట సరిపోతుంది. రైట్. ఝాన్సీ గారు నెక్స్ట్ వాక్యం చెప్పండి. నమస్తే మహోదయ. నమస్తే. ఛాత్రాः సమ్యక్ అధీయతే ఉత్తమాన్ అజ్ఞాన్ మహోదయ అంకాన్ ప్రాప్నువంతి. ఛాత్రాः సమ్యక్ అధీయతే అంటే ఛాత్రాः సమ్యక్ అధీయతే అంటే చదువుతున్నారు. ఛాత్ర అంటే ఎవరు? అర్థం చెప్పమంటే మళ్ళీ దాన్ని అదే చెప్తారు. సారీ స్టూడెంట్స్, విద్యార్థులు. రాస్తే పనికిరాదు. ఓకే మహోదయ. ఛాత్రాः విద్యార్థులు సమ్యక్ అంటే మంచిగా, అధీయతే చదువుతున్నారు. అధీతేకి బహువచనం అధీయతే.
అధీయతే చదువుతున్నారు. ఉత్తమాన్ అంకాన్ ప్రాప్నువంతి అంటే మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందారు. మార్కులను పొందుతున్నారు. ఓకే, మంచి మార్కులను పొందారు. ఉత్తమాన్ అంకాన్ ప్రాప్నువంతి పొందుతున్నారు. ఇవే దగ్గర పెట్టి ఇవే జాగ్రత్తగా అబ్జర్వ్. ప్రాప్నువంతి అంటే అర్థం ఏంటంటే చదువు పొందుతున్నారు. ప్రెసెంట్ టెన్స్ లో ఉంది అది, అలాగే చెప్పాలి దానికి అర్థం. చెప్పండి, ఇప్పుడు కలిపి చెప్పండి. మంచిగా చదువుతున్న విద్యార్థులు ఉత్తమాన్ అంకాన్ మంచి మార్కులను పొందుతున్నారు. సంస్కృతంలో అధీయతే అధీయతే అధీయానాః బహువచనం మహోదయ. చెప్పండి. సమ్యక్ అధీయానాః ఛాత్రాः ఉత్తమాన్ అంకాన్ ప్రాప్నువంతి. అంతే, సమ్యక్ అధీయానాః ఛాత్రాः ఉత్తమాన్ అంకాన్ ప్రాప్నువంతి. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ నండు రాజనే ప్రసాద్ గారు చెప్పండి సార్, నెక్స్ట్ వాక్యం. నమస్తే మేడం. లలనాః సుందరం భాషంతే. ఆడవారు చక్కగా మాట్లాడుతున్నారు. జనాన్ ఆకర్షంతి, జనులను ఆకర్షిస్తున్నారు. చక్కగా మాట్లాడుతున్న ఆడవారు జనులను ఆకర్షిస్తున్నారు అని చెప్పాలి. సుందరం భాషమాణాః లలనాః జనాన్ ఆకర్షంతి. కరెక్ట్, కరెక్ట్. సుందరం భాషమాణాః లలనాః జనాన్ ఆకర్షంతి. కరెక్ట్. ఓకే, విశాల గారు నెక్స్ట్ వన్. లలనాః సుందరం లలనాః అయిపోయింది. నెక్స్ట్ వన్. కీటాః బాధంతే సస్యాని నాశయంతి. కీటకాలు బాధిస్తున్నాయి, పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. కరెక్ట్. బాధమానాః కీటాః సస్యాని నాశయంతి. బాధమానాః కీటాః సస్యాని నాశయంతి. కరెక్ట్. ఓకే, శ్రీలత గారు నెక్స్ట్ వన్. నమస్తే అండి. నమస్తే. రాజకుమారः శోభతే సభాం ప్రవిశతి. రాజకుమారः శోభతే అంటే ఇంగ్లీష్ లో గ్లోయింగ్ అండి, తెలుగులో ఎలా చెప్తారు? అలాగే ప్రకాశిస్తున్నాడు, శోభిల్లుతున్నాడు, ఇవే చెప్తాం. రాజకుమారుడు ప్రకాశిస్తున్నాడు. సభాం ప్రవిశతి. సభాం అంటే సభను ప్రవేశిస్తున్నాడు, అంతే. సభను ప్రవేశిస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు శోభమానః రాజకుమారः సభాం ప్రవిశతి. అంతే అంతే అంతే. శోభమానః ప్రకాశిస్తున్న రాజకుమారుడు సభను ప్రవేశిస్తున్నాడు. అంతే అంతే. ఓకే, శ్రీవల్లి గారు. అనకూడదు అక్కడ. యాక్చువల్ గా మనకి ప్రవిశతి ఎంటర్ అవుతున్నాడు అంటే దానికి సభాయాం ప్రవిశతి కూడా అంటారు, బట్ ఎక్కువగా ఇదే గమ్యస్థానం కింద లెక్క కదా, ప్రవేశ స్థానము. అందుకని ద్వితీయ భక్తి వాడుతూ ఉంటాం. గృహం ఆగచ్చితి లెక్క. అంతే అంతే. శ్రీవల్లి గారు లాస్ట్ వన్ చెప్పండి. సన్యాసి స్పందతే పరిహారం సూచయతు. సన్యాసి స్పందిస్తున్నాడు, పరిహారం సూచిస్తున్నాడు. స్పందమానః సన్యాసి పరిహారం సూచయతి. అంతే, స్పందమానః సన్యాసి పరిహారం సూచయతి. స్పందిస్తున్నా అంటే మనం ఏదైనా అడిగితే, ఒకవేళ ఒక యోగి దగ్గరికి వెళ్ళి దానికి స్పందించిన, మన సమస్య చెప్పుకున్నప్పుడు దానికి స్పందిస్తున్న ఎవరు? సన్యాసి పరిహారమును సూచిస్తున్నాడు. కరెక్ట్. సో సన్యాసి అలాగే రాయాలి, పుస్తకంలో ఎలా ఉందో అలాగే రాయాలి. మనం తెలుగులో కూడా మీకు తెలిస్తే సన్యాసి రాసేప్పుడు ఫస్ట్ నావత్తు ఇచ్చి మళ్ళీ యావత్తు ఇవ్వాలి. నా కింద నావత్తు యావత్తు రెండు ఇవ్వాలి. సంస్కృతంలో ఇలాగే రాయాలి. కొత్తగా సన్యాసి అని వాడుక మా భాష తప్పితే అది రాయకూడదు అట్లా. రైట్. ఇక్కడికి 7th ఎక్సర్సైజ్ అయింది, 7th లెసన్. 8th కి వెళ్లే ముందర ఇందాక మనం అనుకున్నాం కదా తా ప్రత్యయం తోటి ఎట్లా చెప్తాము అనేది, ఇది ఇలా చెప్పచ్చేమో.
మాట్లాడుతూ ఉన్న అని ఆడపిల్ల పేరో ఏదో ఒకటి చెప్పేసేసి మాట్లాడుతూ ఉన్న మహిళ అని అనుకోండి. సపోజ్ మాట్లాడుతూ ఉన్న మహిళ, ఓకే, మహిళ పాలను తాగిన పిల్లిని చూడలేదు. ఓకే, ఇప్పుడు పిల్లిని చూడటం అనేది కర్మపదం, పిల్లి అనేది ఇక్కడ, రైట్? జస్ట్ మాట్లాడుతూ ఉన్న మహిళ కర్తరి వాక్యమే ఇది, ఎందుకంటే మహిళ చే అని రాయట్లా నేను, మహిళ చే అని రాయట్లేదు, కర్తరి వాక్యమే చెప్తున్నాము. మాట్లాడుతూ ఉన్న మహిళ పాలు తాగిన పిల్లిని చూడలేదు. ఇప్పుడు ఇప్పుడు మనకేంటి ప్రాబ్లం ఏంటి? మనకు కావాల్సింది ఏంటి? తాప్రత్యయం వాడాలి, తాప్రత్యయం వాడాలి. ఇక్కడ కూడా మళ్ళీ దీనికి కూడా తవతు వాడచ్చు, కానీ తాప్రత్యయంతో చెప్పొచ్చు. ఓకే, ఎట్లా చెప్తాము? జల్పంతి మహిళ, ఓకే, జల్పంతి మహిళ క్షీరం పీతం మార్జారం న తృష్టవతి. వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ మీరు పీతవంతం మార్జారం అనొచ్చు, పీతవంతం మార్జారం అనొచ్చు. ఇంకోటి కూడా ఇట్లా, అంటే కొద్దిగా ఆలోచిస్తే తగలడానికి అవకాశం ఉంది. ఇలా చెప్పొచ్చు, లేకపోతే దీన్నే ఇదే వాక్యాన్ని కర్మణిలో చెప్పామనుకోండి, అప్పుడేమవుతుంది? కర్మపదమైనటువంటి పిల్లి అనేది ప్రథమా విభక్తిలోకి వస్తుంది, రైట్? రైట్, అప్పుడు మీరు తవతు తాప్రత్యయం పీతః మార్జారః న దృష్టః అని రాయాలి. జల్పంత్యా మహిళయా పీతః మార్జారః న దృష్టః. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా పీతః మార్జారః అట్లాగే చెప్పాల్సి వస్తుంది. మీరు రెండు మొట్టమొదటి స్టార్ట్ చేయడమే శత్రుప్రత్యయం స్టార్ట్ చేశారు. సో ఇలాగ అంటే కొన్నిటికి మనకి తాప్రత్యయం విశేషణంగా వస్తూ దానికి విభక్తులు వస్తూ రావాలంటే తాప్రత్యయం రావాల్సిన చోట చూసుకోవాలి ఎలాగ చెప్తే బాగుంటుంది అనేది. ఒకసారి పరిచయాకి వెళ్ళి వాక్యాలు చూసాం అనుకోండి, కర్మణి వాక్యాలు చూస్తే తాప్రత్యయం ఉన్న వాక్యాలు చూసినప్పుడు ఎక్కడో మనకు అర్థమవుతుంది, దాన్ని బట్టి వాక్య నిర్మాణం చేయొచ్చు, సడన్ గా తట్టకపోవచ్చు కానీ. రైట్ రైట్, సరే 8th లెసన్ తీయండి. ఇక మొదలు పెడితే ఇక ఎక్కడెక్కడ అల్లుకుంటూ వెళ్తాం అనమాట, అసలు పోతుంది. 8th లెసన్ ఎక్సర్సైజ్ తీయండి. కాదు, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ 7th లెసన్ ఫస్ట్ అది తీయండి. దాంట్లో శత్రు ప్రత్యయ అదే శానచ్ ప్రత్యయాలు ఉన్నాయి కదా, శత్రువో శానచ్చో చూసుకుని రాయాలట దాంట్లో. లెసన్ ఎండింగ్ 7th లెసన్ ఎక్సర్సైజ్. పరస్మైపద ధాతూనాం శత్రంత పుంలింగైకవచనాంతం రూపం ఆత్మనేపద ధాతూనాం శానజంతం రూపం చ యథోదాహరణం లిఖత. పరస్మైపదివి ఇచ్చారు, ఆత్మనేపదివి ఇచ్చారండి. దేనికి శత్రు వస్తుందో దేనికి శానచ్ వస్తుందో వాళ్ళు పుంలింగ రూపాలే ఇచ్చారు కాబట్టి అదొక్కటే చాలు. పఠతి అని ఉంటే పఠన్ రాశారు, వందతే వందమానః వచ్చింది. ఏధతే ఏధమానః, ఏధమానః, గచ్చన్ 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 గచ్చన్, కరోతి కుర్వన్ 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 రాయాలి. కరోతి ఇస్తే కుర్వన్ ఎత్తి పరస్మైపది. కురుతే అంటే మాత్రం కుర్వాణః, కురుతేకి కుర్వాణః. వర్ధతే వర్ధమానః, క్రీడతి క్రీడన్ క్రీడన్ వేపతే వేపమానః, వేపమానః. శక్నోతి శక్నువన్. భుంక్తే భుంజానః. గృహీతే నానః, గృహ్ణాతి గృహ్ణానః, అక్కడ లేదు. సార్ గృహ్ణన్ అయితే గృహ్ణాతి అయితే, ఇదైతే ఆత్మనేపదిలో ఇచ్చారు కదా. నేను అడిగా, అక్కడ లేదు కాదు, నేను అడిగాను. గృహీతే అయితే గృహ్ణానః రాయాలి, గృహ్ణాతి ఇస్తే గృహ్ణన్ అని రాయాలి.
రైట్. సో ఇవన్నీ కూడా మీకు రోమన్ నెంబర్ 2 లో మిగతా క్వశ్చన్స్ మేడం భుంజానః అంటే భుంజానః అంటే భుజిస్తూ అంతే కదా, భుజిస్తున్నా. ఈ శ్లోకానికి చెప్పండి మేడం. అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర ఇది సంచించే భుంజానః అన్న దోషైన లిప్యతే. భుంజానః అంటే అక్కడ ఏంటి? అంత తింటున్నప్పుడు అది చదువుతూనా? చదువుతూ భుంజాన ఆ శ్లోకం చదువుతూ తింటుంటే భుజిస్తూ 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 అది చదివితే అన్న దోషైన లిప్యతే. అన్న దోషం అంటుకోదు. అది సాయిశ్రీ గారు ఓకే. ఇక్కడ చూడండి రోమన్ నెంబర్ 2 లో మిగతా క్వశ్చన్స్ ఆన్సర్స్ మీ చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ రోమన్ నెంబర్ 2 లో మిగతా క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. లాస్ట్ క్వశ్చన్ చూడండి. స గణేశః ఇత్యత్ర కిమర్థం విసర్గస్య లోపః అచ్చా లోపం చెప్పలేదుగా ఇంకా, అయితే ఇది చెప్పలేము, వదిలేసేయండి. 8th లెసన్ తీయండి. 8th లెసన్ లో ఇది మళ్ళీ 1 by 1 అడుగుతాను, చెప్దురు గాని అన్ని ఒకసారి చెప్పడానికి కావద్దు. ఇక్కడ విభక్తులు మిగతా విభక్తులు కూడా వస్తాయి కదా, ఏ విభక్తి అడిగితే ఆ విభక్తిలో చెప్పమని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? కంపమాన వృద్ధ పంచమి చెప్పాలంటే కంపమానాయాహ వృద్ధాయాహ అన్నారు. ఓకే, ఇప్పుడు సూర్యకుమారి గారు జృంభమాణః నావికః ద్వితీయ విభక్తి చెప్పాలట. ఎలా చెప్తారు చెప్పండి? సూర్యకుమారి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. జృంభమాణం నావికం ద్వితీయ విభక్తి. ఓకే, నెక్స్ట్ ఉమాదేవి పెనుమత్స గారు. ఉమాదేవి పెనుమత్స గారు నెక్స్ట్ చెప్పండి మేడం. ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం. మనకు తెలియదు, ఉన్నారో లేరో మనకు తెలియదు. నెక్స్ట్ ఎవరున్నారు మాకు లైన్ లో? ధనం పద్మనాభుని గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని. ఆదిలక్ష్మి గారు, వీళ్ళు ఉన్నారా లేరా మనకి వీడియో ఉన్న వాళ్ళని అడగండి మేడం. తెలియదు కదా మీకు వీడియో లేకపోతే. అంటే మళ్ళీ మాకు అవకాశం ఇవ్వలేదు అనుకుంటారు కదా. రాధాకృష్ణ సార్ చెప్పండి సార్. నెక్స్ట్ వన్ అన్మ్యూట్ చేసుకుని అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ బటన్ నొక్కుకోండి సార్. ఆరభమాణాయాం చర్చాయాం. ఆరభమాణ చర్చ, ప్రారంభమవుతున్న చర్చ, దానికి సప్తమి అడిగారు. ఆరభమాణాయాం చర్చాయాం కరెక్ట్. మల్లీశ్వరి నెక్స్ట్. విద్యమానం పుస్తకం పంచమిలో చెప్పన్నారు. విద్యమానాయాహ కాదు, విద్యమానాత్ పుస్తకాత్. విద్యమానాత్ పుస్తకాత్ అంతే. విద్యమానాత్ పుస్తకాత్. రావు గారు జృంభమాణః నావికః చెప్పలేదు కదా ఎవరు? జృంభమాణం నావికం చెప్పారు, సూర్యకుమారి గారు చెప్పారు. రావు గారు చెప్పండి సార్. నెక్స్ట్ వన్ ప్రకాశమానాః సూర్యః తృతీయ విభక్తి. ప్రకాశమానాత్ మానేన ప్రకాశమానేన సూర్యేణ. ప్రకాశమానః సూర్యః తృతీయ విభక్తి అన్నారు. ప్రకాశమానేన సూర్యేణ కరెక్ట్. శ్రీనివాస్ మంగిపూడి గారు చెప్పండి సార్. నెక్స్ట్ వన్ దీప్యమానం ముఖం దీప్యమానాయ ముఖాయ. చతుర్థి కరెక్ట్. దీప్యమానాయ ముఖాయ కరెక్ట్. శిరీష గారు నెక్స్ట్ చెప్పండి. త్రయమాణః దేవః. త్రాయమాణః సరే. త్రాయమాణః దేవః షష్ఠి. త్రాయమాణస్య దేవస్య. త్రాయమాణస్య దేవస్య రైట్. మూర్తి గారు నెక్స్ట్ వన్.
గృహ్ణానః మర్కటః తృతీయ. ఇదే అడిగలే. అవునండి, చెప్తాను. నేను అంటున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను. తృతీయ ఏంటి ఇది సార్ అంత ఆలోచిస్తున్నారు? మీకు ఈ తృతీయ విభక్తికి ఏదో ఉందండి బాబు, నిజంగానే గండం. అదే గృహిణేనా అనకూడదు కదా. ఆ? గృహిణేనా అనొచ్చా? అంతే కదా. ఒక్క నిమిషం ఆగండి. రామః ఉంది, లేకపోతే బాలకః ఉంది. మనం ఏం చేసాము? బాలకేనా? బాలకే కదా, కేనా అలా అన్నప్పుడు ఏం కాదు, చేసాం? విసర్గలు తీసేసి కాకి ఏత్వం ఇచ్చాం. ఇప్పుడు కూడా అదే పని చెయ్యండి. అది కరెక్టే మేడం. నేను గృహణ నహ అని ఉంది కదా, అది అది ఏంటి అని ఆలోచిస్తున్నాను నేను. గృహణ నహ ఏమిటండి? పుల్లింగ ఏకవచనం కదండి. కాదండి, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టు అట్లా ఉంది విషయం. అంటే మీరు శారచ పరిచయంలో ఇచ్చింది నేను గుర్తించలేదు అక్కడ. నేను శారచ పరిచయంలో ఇచ్చింది గుర్తించకుండా అది మామూలు పదంగా అనుకుంటున్నాను. అది ఆ బుర్రలో ఎలా వెళ్ళిపోయింది. చెప్పండి. శారచ పరిచయం. ఓకే, గృహుణేనా మర్కటేనా? గృహ్ణేనా కాదు, మరి అదే చెప్తుంటా. గృహ్ణానేనా, గృహ్ణానేనా ఇలా వచ్చిన పదాలకి ఎక్కువ నాలు ఉన్నప్పుడు ఏమనుకోవాలి? ముందు బాలక శబ్దం గుర్తు తెచ్చుకోండి. బాలకేనా అని ఉంటుంది, అంటే బాలకహలో విసర్గ తీసి కాకి ఏత్వం ఇచ్చి పక్కన నా రాస్తాం. ఇక్కడ కూడా గృహ్ణానహ ఉంది, నాకున్న విసర్గ పీకేసి అదే నాకి ఏత్వం పెట్టి పక్కన ఇంకో నా రాయాలి. గృహ్ణానేన మర్కటేన. ఓకేనా? గృహ్ణానేన ఇది దీనికి కూడా వస్తుంది అలాగే. మర్కటానాం ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా అంతే. గృహ్ణానానాం అని రాయాలి. ముందు గృహ్ణాలో హా కింద నా వత్తు, దాని పక్కన రెండు నాలు రావాలి. రెండు నాలు రాయాలి. తర్వాత గృహ్ణానానాం అందుకని చెప్తున్నారు. అన్ని మహోదయ నన్ను పిలిచారు, అప్పుడే అటు వెళ్ళానండి. ఎవరు బెల్ కొడితే ఉమాదేవి తృతీయ విభక్తి కదండి, అందుకే మీకే రావాలి. అది. సో ఇప్పుడు ఎక్కడ మళ్ళీ మీరు లైన్ లో మీరు చూసుకుంటున్నారు లేదు తెలీదు. నెక్స్ట్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ శయానా పుత్రి. చెప్పండి. శయానా అంటే రమ, శయాయాం అంతే. కరెక్ట్ చెప్పండి, మీరు చెప్తే నేను దాన్ని కరెక్ట్ చేస్తాను. పుత్రి గౌరీ పుత్ర్యాం కరెక్టే. శయాయాం అని ఎందుకు వస్తుంది? నా ఎందుకు పీకేస్తున్నారు? నా ఉండాలి ఖచ్చితంగా. రమాయాం, రమా అయితే రమాయాం వస్తుంది కదా, ఆ లెక్కలో ఉన్నాను. శయానాం కరెక్ట్. మీరు ఆలోచన కరెక్ట్. రమాకి రమాయాం కరెక్ట్. మరి శయానాం పుత్రి. ఒక్క నిమిషం ఉండండి. రమా ఉంది శబ్దం, ఆకారాంతం అయిందా? ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ పోగొట్టు. ఆకారాంతం అయిందా? దానికి ఏం చేసాం? మళ్ళీ రమా రాసి యాం పెట్టామా? అవునే పెట్టామా? ఇప్పుడు పదమే ఉన్నది, శయానా ఉంది ఆకారాంతం. ఇప్పుడు కూడా ఏం చేయాలి? శయానాం. మళ్ళీ అదే అంటారు. యాం పెట్టద్దా? రమాకి రమాయాం పెట్టారు. శయానాయాం. అది అమ్మయ్య. శయానాకి శయానాయాం పుత్ర్యాం అని రాయాలి. మీరు అక్కడ ఉన్న నహాలు నాలు తీసేయకూడదు. అవి అలా ఉంటాయి, ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే శానా చున్నట్టు కాదు లెక్క. ఓకేనా? శయానాయాం పుత్ర్యాం. రైట్. ధన్యవాదాలు మేడం. ఆలోచించలేదండి నేను. అదే ఏడికి ప్రవేశంలో ఉన్నారేంటి? ఉత్తినే బహువచనాలు రాయమని చెప్పడానికి ప్రవేశంలో ఉన్నారేంటంటే ఇంకాను శిక్షాకు వచ్చేస్తేను. మేడం 9th నేను చెప్తాను మేడం. ఆదిలక్ష్మి గారు ఇందాక పిలిచాను, మీ పేరు మీరు రాలేదు. ఇప్పుడు చెప్పండి. అవును మేడం. 9th జనానా సా జనానాయాహ సా తస్యాహ. బానే చెప్పారు కానీ జాకి దీర్ఘం ఉంది, మర్చిపోతే ఎలా అమ్మా? జనానాయాహ. జాకి దీర్ఘం అంటున్నాను. అమ్మయ్యా. జానానాయాహ తస్యాహ. అన్నిటికీ దీర్ఘాలు ఉన్నాయి, చివరి దానికి విసర్గ కూడా ఉంది. ఏది మిస్ అవ్వకూడదు.
ఏది మిస్ ఓకే అవ్వకూడదు. మేడం. జానానాయాహ తస్యాహ. అందుకనే ఏంటి, ఏ ఎండింగ్స్ లో ఎలా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టాలి, అవి రావాలి. ఓకే, నెక్స్ట్ పురుషోత్తం సార్ నెక్స్ట్ చెప్పండి సార్. తన్వానః శౌచికః. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి సార్ ఆన్సర్. పురుషోత్తం గారు ఉన్నారా? శర్మ గారు, ఎంపీఆర్ఓ శర్మ గారు సార్ చెప్పండి సార్. శౌచికం. తన్మానః శౌచికః ఉమ్, ద్వితీయ విభక్తిలో చెప్పాలి. ఉమ్. తన్మానం శౌచికం. తన్వానం శౌచికం. తనోతి తనుతేకి తన్వానః తన్వానం వస్తుంది కాబట్టి తన్వాన. శౌచికః అంటే టైలర్, దర్జీ. సో తన్వానం శౌచికం కరెక్ట్ సార్. ఎస్, మంగిపూడి శ్రీనివాస్ గారు ఏంటి సార్ డౌట్? అమ్మా ఎక్కడ నా పెట్టాలి, ఎక్కడ నా వస్తుందో అది ఎలా తెలుస్తుంది? అది కోవిద వరకు తెలియదు. నత్వం మొత్తం మరి అంతా ఎక్కడ రూల్స్ ఉన్నాయి కదా మహోదయ. నేను కూడా అలాగే ఎప్పటి నుంచో ప్రీవియస్ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. అట్లా కాదండి, కోవిదలో కానీ మేడం మీరు చెప్పింది కరెక్ట్. మాకు తెలియకుండానే నా చూసారా, పర్టికులర్లీ ఈ షష్ఠీ విభక్తులు అప్పుడు కూడా మనం తెలుసుకుంటున్నాం, ఆటోమేటిక్ గా వస్తున్నాయండి. అది వస్తుంది. పర్టికులర్లీ రా ఒకటి షా ఒకటి చెప్పారు కదా మీరు. ఆ బండ గుర్తు చెప్పింది ఏంటంటే రకారము షకారము వచ్చినప్పుడు నా వస్తుంది, అణ వస్తుంది అని చెప్పాం. కానీ దానిలో కూడా మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అదంతా నత్వం అనేది నత్వ విధానం మొత్తం ఒక టాపిక్ ఇస్తే కోవిదాలో ఇప్పుడే చెప్పేయమంటే ఎలా కుదురుతుంది నాకు? సో ప్రస్తుతానికి మీకు నా వచ్చిన వెర్బులేవో దాన్ని నాగా గుర్తుపెట్టుకోండి, రానివేవో నాగా గుర్తుపెట్టుకోవడమే అంతే. కోవిదాలో మహేశ్వర సూత్రాలు ఉంటాయా? ఉండవు. మాహేశ్వర సూత్రాలు ఉండవు. మాహేశ్వర సూత్రాలు మీకు సిద్ధాంత కౌముది మొదలెడితే కానీ మాహేశ్వర సూత్రాలు ఉండవు. నేను కూడా చదవలేదు, అందుకంటే నాకు చిన్నప్పుడు చెప్పేశారు, మాకు ఉండేవి కాబట్టి కొంచెం. కానీ బట్ నేను లఘు సిద్ధాంత కౌముది కానీ అవన్నీ ఏవో రిఫరెన్స్ కి నేను గబగబా అప్పటికప్పుడు చూసుకుంటా తప్ప నేనేమి అష్టాధ్యాయి గాని లఘు సిద్ధాంత కౌముది కానీ నేను చదవలేదు. నా పర్పస్ సర్వ్ అయిపోతున్నప్పుడు నాకు మళ్ళీ చదువుకోవాలనిపించలేదు, అది డిఫరెన్స్. రైట్, తెలుసుకున్నాను అడిగా అంతే, అంటే ఉంటుందా లేదా తెలుసుకోవడానికి అడిగా అంతే. చెప్పరు మాహేశ్వర సూత్ర, అది దట్ ఈస్ ఎ కంప్లీట్ గా డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే మీకు సిద్ధాంత కౌముది అంటే డీప్ గ్రామర్. డీప్ గ్రామర్ అంటే ఇప్పుడు మీరు పైకి సందులు చదివేస్తున్నారు, పైకి ఇవన్నీ చెప్పేసుకుంటున్నారు, దానికి ఇన్ డెప్త్ ఎట్లా వస్తున్నాయి, ఆకారాంతం అని చెప్పేస్తున్నాం, స్త్రీలింగ రూపం అని చెప్పేస్తున్నాం, ఈ స్త్రీ రూపాలు ఎలా వచ్చాయి, స్త్రీలింగ రూపాలు ఎలా ఫామ్ అవుతాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అదంతా కంప్లీట్ గా డిఫరెంట్ వేలో వెళ్తుంది. మీకు ఆ టర్మినాలజీయే డిఫరెంట్ గా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మనకు ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చి ఎలక్ట్రికల్ విషయాలు మాట్లాడేస్తున్నాడు, మనమందరం మనకు అర్థం కావు చూడండి, అట్లా అనిపిస్తుంది ప్రస్తుతం. సో ప్రస్తుతం మన పరిస్థితి, మనం ఊరికనే భాష చదవటం అంటే తెలుగు మామూలుగా చదవటానికిను తెలుగులో మీకు ఉండేటటువంటి ఆట వెలది తేటగీతి టైప్ లో మాట్లాడడానికి డిఫరెన్స్ లేదు. ఆ టైప్ చెప్పడం అనేది డిఫరెంట్ గా ఉంటుంది, అది వేరు. అది ఇండెప్త్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు, దాని ఏం లేదు. ఇది అసలు దానికి బేస్ మాత్రమే వేస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే లౌకికంగా వ్యావహారికంగా సంస్కృతం తెలుసుకోవడానికి చదువుతున్న. ఇప్పుడు మీ ఒక శ్లోకం అర్థం చేసుకోవడానికి మీకు మాహేశ్వర సూత్రాలు కానీ లేకపోతే సంధులకి సూత్రాలు కానీ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తుందో తెలిస్తే చాలు. ఇప్పుడు బేసిక్ గా నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళందరూ అందుకే కదా వచ్చేది, అందుకని అవి నేర్పించరు. ఇక కాదు ఇప్పుడు నాకు అవి కావాలి అంటే హల్లులు అంటే చెప్పడం అలా చెప్తారు, ఎలా డివైడ్ అవుతుంది అంతా అక్కడ వస్తుంది. నేను కూడా కాకపోతే నాకు ఆ టర్మినాలజీ కొంచెం తెలుసు అంతవరకే, కానీ నేను కూడా చదవలేదు. పర్పస్ సర్వ్ అయిపోతుంటే నాకు ఎందుకు బద్ధకం, మొదలెట్టిన చదవం అనమాట, అంతకుమించి ఏం లేదు. సో అది సార్ శ్రీనివాస్ మంగిపూడి గారు. అందుకని ప్రస్తుతానికి దేనికి నా వచ్చిందో అది గుర్తుపెట్టుకోండి, అంతే. దారి కోవిద వరకు ఓపిక పట్టాల్సిందే, దానికి ఎందుకు వస్తాయి, నా ఎందుకు వస్తుంది, ఎప్పుడు రాదు అనేవి చూసుకోవడానికి. నెక్స్ట్ అధస్తన శబ్దానం బహువచనాంత, ఇది కూడా బహువచనమే. బట్ వాళ్ళు ఏం చేసేసారు, ఇందాటి వరకు ఏం చేశారు, వాళ్ళు ప్రథమా విభక్తి ఇచ్చి ఫలానా విభక్తిలో రాయమన్నారు ఏకవచనంలో. ఇక్కడ వాళ్ళు ఏకవచన రూపాలు ఇచ్చేసారు, ఏ విభక్తో చెప్పలేదు, కానీ బహువచన రూపాలు అడుగుతున్నారు. సో ఇప్పుడు నాకు ఎలా కావాలంటే నేను ఎగ్జాంపుల్ చదివి చెప్తావు చూడండి, ఎవరిని అడిగినా. నెక్స్ట్ యుద్ధమానం వీరం అనుంది,
ఇప్పుడు ఇది ద్వితీయ విభక్తిలో ఉంది. సో యుధ్యమానాన్ వీరాన్ అని బహువచనంలో చెప్పాలి. సో వాళ్ళు ఇచ్చిన విభక్తి ఏమిటో చెప్పి బహువచన రూపం చెప్పాలి నాకు. నిత్య భవాని గారు చెప్పండి మేడం నెక్స్ట్ది. ఉద్యమానాత్ విషయాత్ పంచమి ఉంది మేడం. బుద్ధ్యమానేభ్యః విషయేభ్యః విషయేభ్యః బుద్ధ్యమానేభ్యః విషయేభ్యః కరెక్ట్. ఓకే, నెక్స్ట్ రాధాకృష్ణ గారు రాజమానం సింహాసనం. రాజమానం రాజమానేభ్యః ఫస్ట్ అసలు ఏ విభక్తిలో ఉంది సార్ అది? రాజమానం ద్వితీయ విభక్తి మేడం. రాజమానం సింహమానం రాజమానం సింహాసనం ద్వితీయ విభక్తి మేడం. ద్వితీయ విభక్తి కరెక్టే. అది ఏ విభక్తి లింగం అవుతుంది, ఏ లింగం అవుతుంది, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే ఓకే, నేను క్లూ ఇస్తా, ఒక చిన్న క్లూ ఇస్తా, దాన్ని బట్టి చెప్తారేమో చూద్దాం. రాజమానం సింహాసనం ప్రథమాకి వస్తుంది, ద్వితీయాకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎట్లా చెప్తారు? నపుంసకలింగం మేడం. అదే అమ్మయ్యా. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. రాజమానేన ఒక్క నిమిషం, కాదు కాదు, ఒక్క నిమిషం సార్. పుష్పంకి బహువచనం ఏంటి? పుష్పేణ. పుష్పాణి సార్, పుష్పాణి. పుష్పేణ ద్వితీయ అవుతుంది. పుష్పాణి. ఇప్పుడు చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి దానికి. రాజమానం సింహాసనం కాదు సార్, కాదు సార్. పుష్పంకి పుష్పాణి అన్నారు, రైట్? సింహాసనం. సింహాసనంకి ఏమొస్తుంది? సింహాసనాని. సింహాసనాని. ఇప్పుడు దానికి చెప్పండి, పక్క దానికి. సింహాసనాని రాజమానాని. అదే రాజమానాని సింహాసనాని. రాజమానాని సింహాసనాని. ఓకే, రాజమానాని సింహాసనాని దానికి ఆన్సర్. అంటే శోభిల్లుతున్న విరాజతే, దాని నుంచే, రైట్. శాంతి గారు, శాంతి వారణాసి గారు నెక్స్ట్ చెప్పండి. చేష్టమానేన బాలేన. శాంతి గారు, శాంతి వారణాసి గారు ఉన్నారా? ఝాన్సీ. మహోదయ చేష్టమానేన బాలేన తృతీయ విభక్తి మహోదయ. ఏంటిది? ఏంటిది? తృతీయ విభక్తి. బహువచనం చేష్టమానైః బాలైః. చేష్టమానైః బాలైః. చేష్టమానం అంటే ఏంటి? చేష్ట అంటే ఏంటి? పని, ఏదో ఏదో చేస్తున్నటువంటి అది అన్నమాట. ఓకే, బాలైః కరెక్ట్. నెక్స్ట్ రెండు రాంజనేయ ప్రసాద్ గారు త్వరమాణయ అధికారిణ్యా. ఇది మహోదయ ఇది స్త్రీలింగం అండి. స్త్రీలింగంలో తృతీయ విభక్తి. రమయా రమాభ్యాం రమాభ్యః త్వరమాణాభ్యః అధికారిణీభ్యః. అంతా కరెక్ట్ గా చెప్పారు చక్కగా. తృతీయ విభక్తి అన్నారు, స్త్రీలింగం అన్నారు, రమయా రమాభ్యాం రమాభిః చెప్పాలి సార్, రమాభ్యః రాదు. రమాభిః క్షమితాం మహోదయ. త్వరమాణాభిః అధికారిణీభిః. అంతే, త్వరమాణాభిః అధికారిణీభిః కరెక్ట్. విశాల గారు నెక్స్ట్ వన్. ప్రయతమానాయ శిక్షకాయ. చతుర్థి అండి, ఏకవచనం. ప్రయతమానేభ్యః శిక్షకేభ్యః. అంతే, కరెక్ట్. ప్రయతమానేభ్యః శిక్షకేభ్యః ఇది చతుర్థి విభక్తి, రైట్. శ్రీలత గారు నెక్స్ట్ వన్. గుంజనాయాః నాయికాయాః. ఇది షష్ఠి అని వాళ్ళే ఇచ్చారండి. స్త్రీలింగము. గుంజనాయాః అంటే గుంజనానాం
ఏమంటే అక్కడ నాయికాన అక్కడ దీర్ఘం ఇంకోసారి ఉంది, వస్తుంది అది. అక్కడ దీర్ఘం ఉంది, అది చూసుకోకపోతే ఎట్లా? భుంజానా అని స్పష్టంగా పలకాలి. ఓకే భుంజానాయా. భుంజానాయాః నాయికాయాః ఇప్పుడు బహువచనం చెప్పు. భుంజానాయాం నాయికాయాం సారీ భుంజానానాం నాయికానాం అది షష్ఠి కదండి. భుంజానానాం నాయికానాం. కరెక్ట్, షష్ఠి విభక్తి అది. ఓకే రవళి, నెక్స్ట్. ధన్యవాదాలు. బాధమానాయాం చింతాయాం. ఇది స్త్రీలింగం సప్తమి ఏకవచనం. బాధమానాసు చింతాసు. బాధమానాసు చింతాసు. కరెక్ట్. శ్రీవల్లి గారు ఉన్నారా? ఉన్నాను మేడం. చెప్పండి నెక్స్ట్. స్పందమానాయై బాలికాయై. చతుర్థి స్త్రీలింగం అండి. చతుర్థి విభక్తి స్త్రీలింగం. రైట్. స్పందమానాభ్యః బాలికాభ్యః. కరెక్ట్. స్పందమానాభ్యః బాలికాభ్యః. కరెక్ట్. మల్లాది ఉమాదేవి గారు, నెక్స్ట్ వన్. అదీయానస్య పితుః. షష్ఠిలో ఉన్నది. కరెక్ట్. అదీయానానాం పితృణాం. కరెక్ట్. కరెక్ట్. అధీయానానాం పితృణాం. కరెక్ట్. సందేహం ఎందుకు, దాంట్లో కరెక్టే చెప్పారు. పితృణాం. కరెక్ట్. విజయ గారు, లాస్ట్ వన్. మేడం మీరు మ్యూట్ చేసుకున్నారు. సరిగ్గా చూసి చదవండి. విక్రియాణాయాం. తప్పు. సరిగ్గా చూసి చదవండి మళ్ళీ. విక్రీణాయాం. 2 నాలుగు. విక్రీణానాయాం. విక్రీణానాయాం. సప్తమిలో ఉంది. నిర్వాహికాయాం. విక్రీణానాసు నిర్వాహికాసు. అంతే. విక్రీణానాసు నిర్వాహికాసు. కరెక్ట్. ఓకే, ఇక్కడ కదా అయింది. ఇప్పుడు ఈ వాక్యాలు ఒక్కొక్కటి మిమ్మల్ని చదివి అర్థం చెప్పమన్నాను అనుకోండి, ఇవాళకి అవ్వదు. నేను అర్థం చెప్తా చదివి. జస్ట్ మూమెంట్, లైన్ లో ఉండండి, వస్తున్నాను నేను. మూర్తి గారు, మీ పుస్తకం మీద అట్టకి మా పుస్తకం మీద అట్టకి చాలా తేడా ఉంది ఏంటండి? ఇది ఆంధ్రాది. కరెక్టేనండి, ఆంధ్ర బుక్ అట్ట అలాగే ఉంటుంది. నా దగ్గర 2 ఉన్నాయిగా. ఓకే. సో చూడండి నెక్స్ట్. ఆవరణీయ దత్తానాం శబ్దానాం ఉచితైః రూపైః రిక్తస్థానాన్ని పూరయత. రైట్. దేవః డాష్ భక్తం అనుగృహ్ణాతి. ఈ వాక్యాలకి అర్థాలు నేను కనపడట్లేదేంటి సడన్ గా? ఓకే రైట్. ఓకే మేడం. దేవః ఇప్పుడు వాక్యాలకు అర్థాలు కూడా మీరు తెలియని చోట రాసుకోండి, ట్రాన్స్లేషన్స్ కు ఉపయోగపడతాయి. దేవః డాష్ భక్తం అనుగృహ్ణాతి. వందమానః అన్నారు. భక్తం ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి వందమానం భక్తం అనుగృహ్ణాతి. దేవుడు నమస్కరిస్తున్న భక్తుని అనుగ్రహిస్తున్నాడు. ఓకే అని చెప్పుకోవాలి. ఇప్పుడు డాష్ మళ్ళీ పోయిందండి. అది ఇక్కడ మాకు
భయంకరమైన నల్లగా మబ్బులు వచ్చేసాయి. ఆ సిగ్నల్ ఒక్క నిమిషం ఉండండి, లేకపోతే నేను లైట్ వేస్తే ఏమన్నా కనపడుతుంది. నేను క్లియర్ గా కనపడకపోవచ్చు కానీ అసలు కనపడతాను. సో డాష్ పత్నీం పతి ఆహూతవాన్, డాష్ భార్యను భర్త పిలిచాడు. భుంజానా ఉంది, ఇప్పుడు అక్కడ ఏం చెప్పాలి? భుంజానాం పత్నీం పతి భుంజానాం పత్నీం అంటే తింటున్నటువంటి భార్యను భర్త పిలిచాడు. ఓకే, నెక్స్ట్ వేదం డాష్ వటుభిః గురుః నమస్కృతః. ఓకే, వేదం డాష్ వటుభిః గురుః అంటే వేదమును డాష్ వటువులచే, వటువు అంటే ఉపనయన వైపు తెలుసు కదా అందరికీ, ఉపనయన వైపు పంపించిన వారిని వటువు అంటారు. సో వటుభిః వటువులచే గురువు నమస్కరించబడినాడు. అధీయానాః వటుభిః కరెక్ట్. వేదము చదువుతున్న వటువులచే. ఓకే రైట్. డాష్ ఆపణికేన వస్తునః మూల్యం ఉక్తం, డాష్ కొట్టువాడి చేత వస్తునః షష్ఠిలో ఉంటుంది, వస్తువు యొక్క ధర చెప్పబడినది. ఇదే రాసుకోవాలి, క్లియర్ గా రాసుకోవాలి. విక్రీణానేన. నహ అని ఇచ్చారు కదా, ఆ నహాలో విసర్గ తీసేసి ఆ నాకే ఏత్వం పెట్టి పక్కన ఇంకో నా రాయాలి. విక్రీణానేన ఆపణికేన వస్తునః మూల్యం ఉక్తం. కొంచెం ఈ గృహ్ణాతి విక్రీణితే గృహీతే వీటికి కొద్దిగా రాసుకోండి, లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, పలకడం అది ప్రాక్టీస్ చేసుకోండి. డాష్ ఛాత్రేషు ఉత్సాహః మహాన్ అస్తి. స్పర్ధమానేషు పోటీ పడుతున్న విద్యార్థులలో ఉత్సాహము చాలా ఉన్నది, గొప్పగా ఉన్నది. అయిపోయింది కదా, స్వర్ధమానేషు చెప్పేశారు కదా, అయిపోయింది. లాస్ట్ నెక్స్ట్ వాక్యం చూడండి, అర్థం తెలుసుకోండి. డాష్ కుతృణానాం ఉత్పాటనం కారయ. కుతృణం అంటే మనం వీడ్స్ ఇది అంటాం కదా, వీడ్స్ అంటే కలుపు మొక్కలు, పిచ్చి గడ్డి అంటాం కదా. సో కుతృణానాం ఉత్పాటనం, మొక్కలు బాగా పెరగాలంటే ఈ కలుపులంతా తీసేసేయాలి. సో కుతృణానాం ఉత్పాటనం అంటే పెకలించుట చేయి, ఉత్పాటనం అంటే పెకలించడం, కారయ అంటే చేయించు, యాక్చువల్ గా చేయించు. సో వర్ధమానాని ఉంది, ఏం చెప్పాలి ఇప్పుడు? అది వర్ధమానానాం పెరుగుతున్న కలుపు మొక్కల యొక్క పెకలించుటను చేయుము, చేయించుము అంటే కలుపు మొక్కలు పీకించు అని చెప్పడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆత్మానం డాష్ తరుణానాం స్నేహం అహం న ఇచ్చామి. ఆత్మానం అంటే సెల్ఫ్, తనని తాను, వారిని వారు అని చెప్పుకోవడం. తరుణానాం యువకుల యొక్క స్నేహమును అహం నేను న ఇచ్చామి కోరుట లేదు. బహుమన్యమాన ఈ పదానికి ముందు అర్థం తెలుసుకోండి. బహుమన్యతే అంటే అర్థం ఏంటి అంటే, మన్యతే అంటే తెలుసు అనుకోవడం, బహు అంటే ఎక్కువగా అనుకోవడం, తనని తాను ఎక్కువగా అనుకునేవాడు అంటే వాడే గొప్పవాడు, ఓవర్ కాన్ఫిడెంట్, వాడికి వాడే గొప్ప అనుకునేవాడు, అలాంటి వాడు. సో ఇప్పుడు దీనికి బహుమన్యమానాకి ఏం చెప్పాలి? బహుమన్యమానానాం. ఓకే, నెక్స్ట్ డాష్ మాతామహ్యాః సాహాయ్యం అవశ్యం భవతా కరణీయం. మాతామహ్యాః అమ్మమ్మ, మాతామహి అంటే కదా, సో అమ్మమ్మ యొక్క సహాయము అవశ్యం తప్పకుండా భవత నీ చేత కరణీయం చేయబడవలెను. ఓకే, సో ఖిద్యమాన ఉంది, ఇప్పుడు ఏం రాయాలి? ఖిద్యమానాయాః మాతామహ్యాః. ఓకే, బాధపడుతున్నటువంటి అమ్మమ్మకు సహాయం చేయవలను, నువ్వు సహాయం చేయాలి, దానికే నీ అమ్మమ్మ నీ చేత సహాయము చేయబడవలెను, యొక్క సహాయము నీ చేత చేయబడవలెను, అది దానికి అర్థం.
మాతా డాష్ బాలేభ్య అధికాని మోదకాని దత్తవతి. మాత తల్లి బాలలకు ఎక్కువ మోదకములను ఇచ్చినది. మోదమానాహ ఇది హాయిగా ఉంది కదా, ఒక నానే వచ్చింది. ఇది హాయిగా ఉంది, ఒక నానే వచ్చింది. డాష్ శిక్షికాభిః పాఠః న కృతః. శిక్షికలచే అంటే ఉపాధ్యాయురాళ్లచే పాఠము చేయబడలేదు. త్వరమాణాః తొందరపడుతున్నటువంటి ఉపాధ్యాయురాళ్లచే పాఠము చేయబడలేదంటే పాఠము చెప్పబడలేదు అని అర్థం అక్కడ. ఓకే. డాష్ సస్యాని కీటాహ బాధంతే. సస్యములను కీటకములు బాధిస్తున్నవి. జాయమానాని అదే వస్తుంది. కాకపోతే బ్రాకెట్ లో ఇచ్చిన పదమేమో ప్రథమ విభక్తి, ఇక్కడ మనం రాసేదేమో ద్వితీయ విభక్తి. అదే డిఫరెన్స్. రైట్. డాష్ చర్చాయాం ప్రవేశః మాస్తు. చర్చలో ప్రవేశము పనికిరాదు, కుదరదు. ప్రవర్తమాన అంటే జరుగుతున్నటువంటి, ఆల్రెడీ ప్రారంభమై ప్రవర్తతే అంటే అర్థం ఏంటి? జరుగుతున్నది అని అర్థం. సమానార్థాలేనండి. సంకల్పంలో చెప్తారు కదా. కాదు, రవళి ఏదో అడిగారు. అంటారులేండి. ప్రవర్తతే ప్రచలతి రెండు సమానార్థాలేనా? కొన్ని సందర్భాల్లో ప్రచలతి ప్రవర్తతే, కొన్ని సందర్భాల్లో సమానార్థాలు వస్తాయి. కార్యక్రమ ఉందనుకోండి, ప్రచలతి ప్రవర్తతే రెండు రాయొచ్చు. చర్చ ఉందనుకోండి, ప్రచలతి రాయొచ్చు, ప్రవర్తతే రాయొచ్చు, రెండు రాయొచ్చు. కానీ ఎవరన్నా మనిషి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాలనుకోండి, అక్కడ ప్రచలతి రాయడానికి లేదు. రైట్. ప్రవర్తతే రాస్తాం, అక్కడ ప్రచలతి రాదు. సహ గర్భేణ ప్రవర్తతే అన్నాం అనుకోండి, సపోజ్ గర్వంతో బిహేవ్ చేస్తున్నాడు, ప్రవర్తతే అంటాం. ప్రవృత్తికి సంబంధించింది కాబట్టి అది అలాంటి చోట్ల అక్కడ ప్రచలతి రాయలేం కదా, అక్కడ రాస్తే బాగుండదు. అది అన్నమాట విషయం. రైట్. సో నెక్స్ట్ మూర్తి గారు, ఇక్కడ మీకు అంటే పెరుగు అదే మొలకెత్తుతున్న ఇక్కడ మామూలుగా జాయతే అంటే ఏంటి? పుట్టుతున్నాడు. రామః జాయతే అన్నాం అనుకోండి, రాముడు పుడుతున్నాడు. కానీ జాతః అంటే పుట్టాడు, దానికి జాయమానః అని వస్తుంది. కానీ ఇక్కడ సస్యం వచ్చింది కాబట్టి జాయమానం అంటే పుడుతున్న సస్యం అన్నారు కదా, మొలకెత్తుతున్న పంట, అంకురిస్తున్నటువంటిది అని అర్థం. అది లైఫ్ రావడం అంటే, బీజానికి లైఫ్ రావడం అంటే మొలకెత్తడమే కదా. అదనమాట ఇక్కడ మూర్తి. ఇప్పుడు ఎలా తెలుస్తాయి మనకి, ఎట్లా వాడాలో ఎలా తెలుస్తాయి అనే క్వశ్చన్స్ చాలా సందర్భాల్లో ఎదురవుతాయి కదా. చేయొచ్చా చేయకూడదు అని. ఇక్కడ చూడండి మూర్తి గారు, ఇందాక మీరు అన్నారే సభాం ప్రవిశతి అని అనాలా, సభాయాం ప్రవిశతి అనకూడదా అన్నారు, అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి, చర్చాయాం ప్రవేశ అన్నారు. సో చర్చాం ప్రవేశ అనొచ్చు, చర్చాయాం ప్రవేశ కూడా అనొచ్చు. ఇలా చూసినప్పుడు అర్థమైపోతుంది, ఓహో రెండు రకాల. ఇది అబ్జర్వేషన్. ఎవరు కొన్ని విషయాలు చెప్పలేరు, అవి వస్తున్నప్పుడు చూసి బుర్రలో పెట్టుకోవడం తప్ప. రైట్. నెక్స్ట్ డాష్ లేఖస్య అగ్రిమ భాగః అత్ర అస్తి. లేఖ యొక్క ఉత్తరము యొక్క అగ్రిమ భాగః అంటే దాని ముందు భాగం. అంటే దాని ముందు భాగం అంటే అంటే అర్థం ఏంటి? మనము సీరియల్ చూస్తున్నాం, వచ్చే భాగం సీరియల్ చూస్తున్నాం అనుకోండి, లేకపోతే ఏదైనా దాని నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అగ్రిమ భాగ. రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దాని ఇక్కడ ఉన్నది, దాని తర్వాత భాగము అంటే రాబో భాగం ఇక్కడ ఉన్నది. అనువర్తమాన. ఇప్పుడు దానికి అర్థం, దానికి ఇది చెప్పండి, అర్థం నేను చెప్తా. అనువర్తమానస్య. ఇక్కడ అనువర్తతే అంటే అర్థం ఏమిటి? అనువర్తతే అంటే కొనసాగింపు అని అర్థం. అనువర్తమానం అంటే అనువర్తనం అంటే కొనసాగడం అని అర్థం. ఇప్పుడు మీకు
సంభాషణ సందేశ మ్యాగజైన్ ఎవరైనా చూస్తూ ఉంటే, లేకపోతే మన తెలుగు పుస్తకాలు చాలా మ్యాగజైన్స్ ఉంటాయి కదా, సీరియస్ బ్రాకెట్ లో సశేషం ఇంకా ఉంది అని రాస్తారు కదా, రాస్తారా సీరియల్స్ లో? సంస్కృతంలో అలాంటి ప్లేస్ లో అనువర్తిష్యతే అని రాస్తారు. అనువర్తిష్యతే అంటే వర్తతేకి భవిష్యత్ కాలం ఏంటి? వర్తిష్యతే, దానికి అను రాస్తారు. అనువర్తిష్యతే అంటే ఏంటి? కొనసాగింపబడుతుంది అని అర్థం, కొనసాగుతుంది అని అర్థం. సో అనువర్తమానస్య లేఖస్య అంటే జరుగుతుంది, దీనికి అనుసరించబడుతున్న అంటే కొనసాగిస్తున్న లేఖ యొక్క, అంటే సీరియల్ గా వస్తుంది అన్నమాట, ధారావాహికంగా వస్తుంది అన్నమాట. అలాంటి లేఖ యొక్క ముందు దాని తర్వాత అంటే రాబో భాగం ఇక్కడ ఉంది. మనం ఏమన్నా చదువుతున్నప్పుడు ఇలాంటి మాటలే మనకు కొన్ని తెలుస్తాయి కదా, తెలుగు ఆంధ్రభూమో వీటిల్లో మనకి ఇట్లాంటి పదాలు కనబడతాయి. దానికి ఏమంటారు అక్కడ? సంస్కృతం మ్యాగజైన్ చూస్తే అలా కనబడుతుంది దాంట్లో, రైట్? డాష్ ఆరక్షకై బహువిధా ప్రశ్నా పృష్టా. ఆరక్షకులు పోలీసులచే బహువిధములైన ప్రశ్నలు అడగబడినవి. ఆశంకమానాః మానైః అనుమానిస్తున్న పోలీసులచే బహువిధములైన ప్రశ్నలు అడగబడినవి. డాష్ శాఖాయాః ఫలం స్వీకురు. శాఖ కొమ్మ యొక్క ఫలమును తీసుకో. వేలాడుతున్నటువంటి కొమ్మ యొక్క పండును తీసుకో. లంబోదరుడు అట్లా వచ్చింది, వేలాడే పట్టగలవు కాబట్టి లంబోదర అనే పేరు వచ్చింది. లంబమానం ఉదరం అనే దాని గురించి. సో లంబమానాయాః శాఖాయాః. డాష్ తస్మై భవతి జలం దత్తవతి కిం. నీకు తస్మై అతనికి భవతి నీవు జలముని ఇచ్చావా? క్వశ్చన్. భాషమాణః భాషమాణాయ తస్మై రాగానే భాషమాణై ఎట్లా వచ్చేస్తుంది? భాషమాణాయ తస్మై భవతి జలం దత్తవతి కిం. ఓకే, ఇది ఇక్కడికి అయింది. అది అంటే మాట్లాడుతున్న అతనికి నీవు మంచినీరు ఇచ్చావా అని అంటాం. నెక్స్ట్ విశేష్యానుగుణం శానజంత రూపం ప్రయుజ్య వాక్యాన్ని లిఖత. ఏం చెప్పారు? సా కార్యం మళ్ళీ అంతే, 2 వాక్యాలు కలిపి ఒకటి వేయడం. సా కార్యం ఆరభతే దేవం ప్రార్థయతి. కార్యం ఆరభమాణా సా, ఇందాక రాశాం కదా అట్లాగే, కాకపోతే డిఫరెంట్ విభక్తులు వస్తాయి. సా కార్యం ఆమె కార్యమును ప్రారంభిస్తున్నది, దేవుని ప్రార్థిస్తున్నది. కార్యమును ప్రారంభిస్తున్న ఆమె దేవుని ప్రార్థిస్తున్నది. సో ఆరభమాణా సా వచ్చింది. పుత్రః వేదనాం సహతే తం మాతా ప్రీత్యా పశ్యతి. యాక్చువల్ గా ఈ వాక్యం కొంచెం తేడాగా ఉంటుంది, బట్ తప్పదు, అది ఇచ్చారు కాబట్టి చెప్పుకోవాలి. పుత్రుడు వేదనను సహిస్తున్నాడు, అతనిని తల్లి ప్రీతితో చూస్తున్నది. ఇది కొంచెం ఇదిగా ఉంది, కాంట్రడిక్టరీగా ఉంది యాక్చువల్ మదర్ యొక్క నేచర్ కి, బట్ అది ఇచ్చారు వాక్యం. సో ఇప్పుడు ఏం చెప్పాలి? మిగతా అంతా వదిలేసేసి ఏం చెప్తే బాగుంటుంది? ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి, చెప్తాను, నేను అడుగుతాను. ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? హ్యాండ్ రైజ్ చేయండి. మూర్తి గారు చెప్పండి ఫస్ట్. ఆయన ఒక్క నిమిషం. భణీశ్వర్ గారు. వేదనాం సహతే పుత్రః సహమానాం వేదన పుత్రః సహమానాం వేదనాం పుత్రః. సార్ మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు దీన్ని కలిపి వాక్యం చెప్తే ఎలా చెప్ప? పుత్రుడు వేదనను సహిస్తున్నాడు, అతనిని తల్లి ప్రీతితో చూస్తున్నది. దీన్ని కలిపి ఒక వాక్యంగా తెలుగులో చెప్పండి ఫస్ట్. వేదనను సహిస్తున్నటువంటి పుత్రుణ్ణి తల్లి ప్రీతితో చూస్తున్నది కదా. వేదనను సహిస్తున్న పుత్రుని. ఇప్పుడు దానికి సంస్కృతం చెప్పండి సార్. వేదనాం వేదనం అయిపోయింది అక్కడికక్కడ. పుత్రః వేదనాం సహమానానండి. అదే వేదనాం సహమానాం. పుత్రః వస్తుంటే ఏకవచనంలో ప్రథమ విభక్తిలో సహమానం ఎలా వస్తుంది? సహమానం ఎలా వస్తుంది? వేదనాం సహమానః పుత్రః. అమ్మయ్య. వేదనాం సహమానః పుత్రః మాతా
ప్రీత్యా పశ్యతి. బాగుంది. కానీ ఇక్కడ వేదనను సహిస్తున్న పుత్రుడు అని చెప్పారు. కానీ అక్కడ తమ్ ఉంది కదా, సో దీనికి ద్వితీయ విభక్తి పెట్టి చెప్పండి ఇప్పుడు. వేదనాం సహమానం ఆ పుత్రం ఆ పుత్రం మాతా ప్రీత్యా పశ్యతి. అది రావాల్సిన వాక్యం. ఇక్కడ కొంచెం మార్పు ఓకే. ఉంది. తమ్మని ఇచ్చారు కదా, అంటే ఈ ఇక్కడ తమ్మని ఇచ్చినప్పుడు అతనిని అన్నప్పుడు ఆ అతను ఎవరు? వేదన సహిస్తున్న పుత్రుడు. సో సహిస్తున్న పుత్రుని అని చెప్పుకోవాలి. సో ఆ తమ్మ తత్శబ్ద రూపంలో ఏ విభక్తి ఉందో ఈ విశేషణ విశేషాలకి ఆ విభక్తి చెప్పి వాక్యం ఆ చెప్పాలి. విభక్తి రావాలి ఇక్కడ. ఓకే, ఆ విభక్తి పుత్రుడు కూడా చెప్పి పుత్రం వాక్యం రావాలి. రావాలి. ఓకే, రైట్. ఎస్ రవళి నెక్స్ట్. వేదనాం అదే వేదనాం సహమానం పుత్రం మాతా ప్రీత్యా పశ్యతి. అంతే. వేదనాం సహమానం పుత్రం మాతా ప్రీత్యా పశ్యతి. రైట్. ఎస్ రవళి చెప్పండి. కంఠహారాः శోభంతే తేభ్యః సా బహుధనం దత్తవతి. కంఠహారములు ప్రకాశిస్తున్నాయి, వాటి కొరకు ఆమె చాలా ధనము ఇచ్చినది. శోభమానేభ్యః కంఠహారేభ్యః సా ప్రకాశిస్తున్నటువంటి కంఠహారాల కొరకు ఆమె చాలా ధనం ఇచ్చినది. కరెక్ట్. శోభమానేభ్యః కంఠహారేభ్యః, ఈ తేభ్యః తత్శబ్ద రూపం ఏదుందో ఇప్పుడు ఈ శానచ రూపానికి విశేషణమైన శానచ రూపానికి విశేష్యానికి కూడా ఆ విభక్తి పెట్టి వాక్యం రాయాలన్నమాట. సో శోభమానేభ్యః కంఠహారేభ్యః సా బహుధనం దత్తవతి అనేది వాక్యం వస్తుంది. నండూరు ఆంజనేయ ప్రసాద్ గారు నెక్స్ట్ చెప్పండి. దేవః త్రాయతే, దేవుడు రక్షిస్తున్నాడు. తస్మాత్ అతని నుంచి భక్తుడు వరం ప్రాప్తవాన్, వరమును పొందినాడు. రక్షిస్తున్న దేవుని నుంచి భక్తుడు వరము పొందినాడు అని మనం చెప్పాలి. కరెక్ట్. త్రాయాత్ దేవాత్ భక్తః వరం ప్రాప్తవాన్. సార్ త్రాయాత్ అంటే శానచ్ ఎక్కడొచ్చింది సార్ దానికి? త్రాయమాణాత్ దేవాత్. అది త్రాయమాణాత్ దేవాత్ భక్తః వరం ప్రాప్తవాన్. తస్మాత్ ఉంది కాబట్టి ఈ పంచమిని తీసుకెళ్లి దానికి చెప్పాలి ఇప్పుడు. రైట్. ఎస్ కరెక్ట్ సార్. త్రాయమాణాత్ దేవాత్ భక్తః త్రాయత్ వరం ప్రాప్తవాన్. కరెక్ట్. శిరీష నెక్స్ట్ చెప్పండి. వృక్షాః కంపంతే తేభ్యః బాలాః ఫలాని స్వీకుర్వంతి. అర్థం చెప్పండి. కాదు, తెలుగులో రెండు వాక్యాలకు అర్థం చెప్పి కలిపిన వాక్యం తెలుగులో చెప్పి అప్పుడు ఆన్సర్ చెప్పండి. వృక్షములు కదులుతున్నాయి, తేభ్యః బాలాః ఫలాని స్వీకుర్వంతి. వాటి నుంచి బాలలు పండ్లను తీసుకుంటున్నారు. కదులుతున్న వృక్షాల నుండి బాలురు పండ్లను తీసుకుంటున్నారు అనేది చెప్పాలి. కరెక్ట్. కంపమానాత్ బహువచనంలో చెప్పాలి. బహువచనంలో చెప్పాలి. కంపమానేభ్యః వృక్షేభ్యః బాలాః ఫలాని స్వీకుర్వంతి. అంతే. కంపమానేభ్యః వృక్షేభ్యః బాలాః ఫలాని స్వీకుర్వంతి. కరెక్ట్. శ్రీనివాస్ మంగిపూడి గారు చెప్పండి నెక్స్ట్ వాక్యం. మహిళాః ఖిద్యంతే తాసాం నామాని లావణ్యా స్మరతి. మహిళలు బాధపడుతున్నారు. సార్ ఖిద్యంతే కాదు, అది విద్యంతే. విద్యంతే. ఇది మహిళాః విద్యంతే తాసాం నామాని లావణ్యా స్మరతి. మహిళలు తెలుసుకుంటున్నారు. తెలుసుకున్నారా? కాదు సార్, విద్యంతే అంటే ఉన్నారు. మహిళలు ఉన్నారు, వారి పేర్లను లావణ్య స్మరిస్తున్నది. విద్యమానానాం మహిళానాం నామాని లావణ్య స్మరతి. కరెక్ట్. సో
ఇక్కడ తాసాం అంటే షష్ఠి బహువచనం వచ్చింది స్త్రీలింగంలో, కాబట్టి దానికి కూడా అవి పెట్టాలి. ఉంటున్న మహిళల యొక్క పేర్లు లావణ్య స్మరిస్తున్నది. సో విద్యమానానాం మహిళానాం నామాని అని వస్తుంది. కరెక్ట్, రైట్ రైట్ సార్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఉంటున్నా అమ్మ విద్య ఉంటున్న అంటే ఉన్నటువంటి అని మనం తెలుగులో మనం మామూలుగా చెప్తాం. ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి అని చెప్పేట్టుగా చెప్తాం. ఎవరు చెప్తారు నెక్స్ట్ వాక్యం? చెప్పిన వాళ్ళు కాకుండా మల్లీశ్వరి చెప్పండి. మేడం అక్కడ వర్తంతే అని కూడా రావచ్చా? రావచ్చు. వర్తంతే అంటే రెండింటికి సేమ్ అర్థమే కాబట్టి రావచ్చు. వ్యాఘ్రః పరీక్ష్యంతే తాభ్యః రాజకుమారాः భీతాः. వ్యాఘ్రః ప్రతీక్షంతే తాభ్యః రాజకుమారాः భీతాः. అక్కడ పెద్ద పులులు ఎదురు చూస్తున్నాయి. అలా కాదు, అది వ్యాఘ్ర్య అన్నప్పుడు ఆడపులులు అని చెప్పాలి స్పెసిఫిక్ గా. ఆడపులులు ఎదురు చూస్తున్నాయి. అంటే వాటి నుంచి రాజకుమారులు భయపడుతున్నారు. ఎదురు చూస్తున్నటువంటి పెద్ద పులుల అదే ఆడపులుల వలన రాజకుమారులు భయపడుతున్నారు. భయపడ్డారు. భయపడ్డారు. ఓకే. ప్రతీక్షంతేకి ప్రతీక్షమాణేభ్యః వ్యాఘ్రేభ్యః రాజకుమారాः భీతాः. ప్రతీక్షమాణేభ్యః వ్యాఘ్రీభ్యః గౌరీభ్యః. వ్యాఘ్రీ కదా, వ్యాఘ్రీ ఏకవచనం కాబట్టి వ్యాఘ్రీభ్యః రాజకుమారాः భీతాः. కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ప్రతీక్షమాణాభ్యః వ్యాఘ్రీభ్యః. ప్రతీక్షమాణాభ్యః, మాణేభ్యః కాదు, ప్రతీక్షమాణాభ్యః. కరెక్ట్. స్త్రీలింగం మాణాభ్యః వస్తుంది. రైట్. చెప్పని వాళ్ళు ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేస్తే అడుగుతాను. ఏడు ధైర్యం చేయట్లేదేంటి ఎవరు? నేను అడిగేస్తాను. నిత్య భవాని గారు చెప్పండి. నిత్య భవాని గారు తప్పు చెప్పడం కాదు, ఉండండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. నిత్య భవాని గారు చెప్పండి. సహోదరి ఈహతే తస్యాం తృప్తిః దృశ్యతే. దానికి అర్థం చెప్పగలుగుతారా? ఈహతే అంటే తెలియదు. నేను అదే చెప్తున్నా, అదే అందుకనే డౌట్ వచ్చింది. సోదరి ఈహతే. ఈహతే అంటే ఇచ్చతి వాంఛతి, ఎలాగో ఈహతే అంటే కూడా అదే మీనింగ్. మీకు కోరిక అనడానికి ఇచ్చ, వాంఛ, స్పృహ, ఈహ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి కోరిక అనడానికి. ఇచ్చ అన్న, సో ఇచ్చతి అన్నా ఈహతే అన్నా ఒకటే. అంటే సోదరి కోరుతున్నది, ఆమె యందు తృప్తి లేదు అంటే ఇంకా ఇంకా కావాలనుకుంటుంది అనమాట. ఆ తృప్తి కనబడట్లేదు. సో ఇప్పుడు దానికి చెప్పండి మేడం. అంటే ఇది షష్ఠిలో ఉంది మేడం. తస్యాం ఏ విభక్తి? తస్యాం సప్తమి. ఈహ్యానాం ఈహ్యాయాం. అలా కాదు. ఆనా మానా రావాలి కదా, ఏమొస్తుంది చెప్పండి. ఈహ్యా ఎలా అనేస్తారు? ఈహమానాయాం. ఈహమానాయాం సహోదర్యాం తృప్తిః దృశ్యతే. ఓకే, తృప్తి దృశ్యతే. దృశ్యతే అని ఇచ్చారా? కనబడుతున్నది. కరెక్ట్. ఈహమానాయాం సహోదర్యాం తృప్తి దృశ్యతే. కోరుతున్న సోదరి యందు తృప్తి కనబడుతున్నది. కరెక్ట్. ఓకే. ఆదిలక్ష్మి గారు నెక్స్ట్ వన్. సఖ్యః ప్రయత్నంతే తాః భవతి పరిశీలయతు. సఖ్యః అంటే స్నేహితురాలు ప్రయత్నిస్తుంది. కరెక్ట్ గా క్లియర్ గా ఉండాలండి. సఖ్యః ప్రయతంతే అంటే స్నేహితురాళ్ళు ప్రయత్నిస్తున్నారు. స్నేహితురాళ్ళు
స్నేహితురాళ్ళు ప్రయత్నిస్తున్నారు. తాహ్ భవతి పరిశీలయతు. వాళ్ళని పరిశీలన చేయవచ్చు. చెయ్యండి. కాదండి, భవతి పరిశీలయతు, నీవు పరిశీలించుము. నీవు పరిశీలించుము. ఇప్పుడు చెప్పండి. ప్రయతమానాః సఖ్యః సఖీః భవతి పరిశీలయతు. అంతే, ప్రయతమానాః సఖీః భవతి పరిశీలయతు. కరెక్ట్, రైట్. హిమబిందు కాదు, ఉమాదేవి గారు, మల్లాది ఉమాదేవి గారు, నెక్స్ట్ చెప్పండి. భిక్షుకాః యాచంతే తేషాం ముఖే అద్య సంతోషః దృశ్యంతే. భిక్షుకులు యాచిస్తున్నారు, వారి యొక్క ముఖము యందు సంతోషము కనిపిస్తున్నది. కరెక్టే, షష్ఠిలో ఉంది మహోదయ. తేషాం గౌర్యాం తేషాం, కరెక్ట్, షష్ఠి. భిక్షుకానాం యాచమా. విశేషణం ముందు చెప్పండి, విశేషణం ముందు చెప్పండి. యాచమానానాం భిక్షుకానాం ముఖే సంతోషః దృశ్యతే. అంతే, యాచమానానాం భిక్షుకాణాం ముఖే అద్య సంతోషః దృశ్యతే. అడుక్కుంటున్నటువంటి బిచ్చగాళ్ల ముఖములో ఈ రోజు సంతోషము కనబడుతున్నది. కరెక్ట్. లాస్ట్ వన్, హిమబిందు. పల్లవి రమతే తయా సహ అహం తిష్టామి. పల్లవి సంతోషిస్తుంది మేడం రమతని. తయా సహ అహం తిష్టామి, ఆమెతో కూడి నేను ఉన్నాను. అంతే, కరెక్ట్. రమమాణాయ పల్లవ్యా సహ అహం తిష్టామి. రమమాణయ, దీర్ఘాలు పెట్టకూడదు కొన్ని చోట్ల. రమమాణాయ అనకూడదు, రమమాణయ అనాలి. రమమాణయ, రమయ అంటున్నప్పుడు రమాలో ఉన్న దీర్ఘం తీసేస్తున్నాం కదా, రమయ అంటున్నాం. సో ఇక్కడ కూడా రమమాణయ అనాలి. రమమాణయ పల్లవ్యా సహ అహం తిష్టామి. కరెక్ట్. సో ఇలా మీకు శత్రు శానజంత రూపాలు వస్తాయి వివిధ విభక్తుల్లో. ఒకసారి లెసన్ ఎండింగ్ లో కూడా ఉన్నాయి, తీయండి. లెసన్ ఎండింగ్ తీయండి, 8th లెసన్ లో. నాకు తెలిసి ఇక్కడతోనే ఆపడం అవుతుంది వాళ్ళ మోస్ట్లీ. అంతే, ఇక్కడతోనే ఆపేస్తాం. తీయండి ఒక్కసారి. యథోదాహరణం అధః దత్తానాం శానజంత పదానాం నిర్దిష్ట లింగే తృతీయ చతుర్థి పంచమి 3 రూపాలు రాయాలటండి. 3 రూపాలు చెప్పాలట. అక్కడ ఉన్నది ఈజీగానే ఉంది యాక్చువల్ గా. రాజమాన అంటే రాజమాన, ఇచ్చింది స్త్రీలింగం కాబట్టి రాజమానయ, రాజమానాయై, రాజమానాయా, తృతీయ చతుర్థి పంచమి. ఎస్, ఇప్పుడు ఎవరు చెప్తారు? వాణి శ్రీరామ్ గారు చెప్తారు. నేను చెప్పిన వాళ్ళకి అవకాశం ఇప్పుడే కాదు, ఆల్రెడీ మీరు రౌండ్ అయిపోయింది మీది. వాణి శ్రీరామ్ గారు చెప్పండి. దయమానం దయమానేన దయమానాయ చతుర్థి దయమానాత్ పంచమి. కరెక్ట్, ఎందుకంటే నపుంసకలింగం కాబట్టి డయమానేన, డయమానాయ, డయమానాత్. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎంపీఆర్ఎల్ శర్మ గారు, నెక్స్ట్ చెప్పండి సార్. శోభమానః శోభమానేన శోభమానాయ శోభమానాత్. అంతే అంతే, శోభమానేన శోభమానాయ శోభమానాత్ వస్తుంది. కరెక్ట్. ఫణీశ్వరి గారు నెక్స్ట్ చెప్పండి. ప్రయతమానా వచ్చింది. ప్రయతమాన. ఫణీశ్వరి గారు ఉన్నారా లేరా? ఇందా నుంచి నేను చెప్తానంటున్నారు, అడిగినప్పుడేమో చెప్పరు. మరి విజయ్ మేడం చెప్పండి. ప్రయతమానయ ప్రయతమానాయై ప్రయతమానయాః. ప్రయతమానయై ప్రయతమానాయాః. కరెక్ట్ కరెక్ట్. విజయ్ కుమార్ గారు నెక్స్ట్. మహోదయ మోదమానయ మోదమానాయై మోదమానాయాః. కరెక్ట్. మోదమానయ మోదమానాయై మోదమానాయాః. కరెక్ట్. విజయ గారు నెక్స్ట్ వన్, లాస్ట్ వన్.
ఖిద్యమాన ఖిద్యమానయా ఖిద్యమానాయై ఖిద్యమానాయాః. సో ఖిద్యమానయాయై ఖిద్యమానాయాః వస్తాయి వాటికి రూపాలు, రైట్? మిగతా ఎక్సర్సైజ్ కానీ ఇంకా 5th లెసన్ లో సంధి చెప్పుకోవాలి, అవన్నీ ఇంకా బ్యాలెన్స్ 5th కాదు 7th అండ్ 8th లో ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి సంధి, వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్లు. అండ్ 8th లెసన్ లో కూడా సంధి అన్వయరచన ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ ఏం వారం? సోమవారం, శుక్రవారం, గురువారం క్లాస్ లో చెప్పుకుందాం, రైట్? సో ఏమన్నా అడగాలంటే అడగచ్చు, లేదంటే ఏకతామంత్రం శాంతి మంత్రం పాడేసుకుందాం. మేడం సుమారుగా ఎప్పుడు మన పాఠాలు అయిపోతాయండి? లెక్కేసుకోండి. ఇంకొక క్లాస్ కంటే ఇప్పుడు ఇవాళ ఎన్నో క్లాస్? 15వ క్లాస్ కదా మంది. ఇవాళ 16th వచ్చేసరికి 16th క్లాస్ అయ్యేసరికి అంటే గురువారం నాటికి 16 క్లాసెస్ అంటే 8 లెసన్స్ కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ గా. 8th రేపు మిగతా 7th లో మిగిలింది, 8th లెసన్ లో మిగిలింది గురువారం కంప్లీట్ అయిపోతుంది, రైట్? ఇంకా 9th 10th ఉన్నాయి, ఒక్కో దానికి రెండు క్లాసులు చెప్పని ఇంకో 4 క్లాసెస్ అంటే June 3rd వీక్ అయిపోతాయి. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ June 2nd కదా. గురువారం నాడు అంటే ఎన్నో తారీఖు అవుతుంది? 3, 4, 5. 3, 4, 5వ తారీఖు గురువారం అయింది కదా. సో 5, 7, 12, 12, 19వ తారీఖుకి మోస్ట్లీ అయిపోతాయి. కాకపోతే 19వ తారీఖు అయిపోతే ఒకవేళ భగవంతుడి దేవులు అన్ని కరెక్ట్ గా అయిపోతే ఏ అవాంతరాలు రాకుండా మళ్ళీ సోమవారం అంటే 19 తర్వాత వచ్చే సోమవారం నాడు పెట్టి ఓన్లీ క్వశ్చన్ పేపర్ ఎట్లా రాయాలో చెప్తా, రివిజన్ కాదు కానీ. ఎందుకంటే దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారు. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారు. క్వశ్చన్ పేపర్ లో ఇలా వస్తాయి, మీరు ఇలా చదవాలి అని చెప్పేసి వదిలిపెట్టేస్తే రివిజన్ క్లాస్ ఆగస్ట్ 1st వీక్ లోనో ఎప్పుడో పెట్టుకుందాం. అప్పటి వరకు మీకు ఖాళీ ఉంటుంది, 1.5 months ఖాళీ, రైట్? సో గట్టిగా ఇంకొక 5-6 క్లాసులు మాక్సిమం జరుగుతాయి. ఎనివే June 30th అనుకోండి. జూలై 1st నుంచి ఉండవు క్లాస్. జూలై 1st ఏంటి? June 19th అంటే 20th శుక్ర శని ఆది, 23rd June కి అయిపోవాలి మోస్ట్లీ. ఓకే, మోస్ట్లీ 23 June కి అయిపోవాలి. అంతా కరెక్ట్ గా ఇలాగే ప్లాన్డ్ గా వెళితే, ఓకే రైట్? ఓకే ఓకే అండి. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడేసి. మహోదయ్ ఒక్క నిమిషం మహోదయ్. 119 పేజీలో లంబమానం ఫలం బాలక గృహీతవాన్ ఉంది కదా, అలాగే స్త్రీలింగంలో చెప్పచ్చా మహోదయ్? లంబమానా తాటిక అధః పతత పతతి. లంబమానాత్ తాటిక లంబమానాత్ దేని నుంచి అంటే తీగ మించి, అంటే ఎలా చెప్పాలో తెలియలేదు. రజ్జు తాడు అంతే, తాడు దండం తాడే చెప్పేయాలి. రజ్జు అంటే రజ్జు దేన్వాహ రజ్వాహ లంబమానాత్ అని చెప్పాడు. రజ్వాహ ఎందుకు దేని శబ్దం లాగా? రజ్జు లంబమాన శాటిక అంటున్నారు అండి. శాటిక చీర వేళ్లాడుతుందనే, వేలాడుతున్న చీర కింద పడింది అని చెప్పాలనుకున్నాను. ఓకే, వేలాడు అంతే కరెక్ట్. లంబమాన శాటిక అధః పతిత అని చెప్పడమే, ఇంకా అంతకుమించి ఏం చెప్తారు? దానికి విభక్తి ఏం లేదు. మీకు అది దండెము నుంచి అన్నారు అనుకోండి, దండెము నుంచి ఎక్కడి నుంచి పడింది అని మన డౌట్ వస్తే అని అది కూడా రజ్జుకి చెప్పాలి. లేదంటే వేలాడుతున్న చీర కింద పడింది అంటే అంతే చెప్పడం. లంబమాన శాటిక అధః పతిత ప్రథమ విభక్తి. ఓకే, ఏకతా మంత్రం శాంతి మంత్రం పాడేసేయండి, వెళ్దాం. నేనే పాడినా ఎవరైనా పాడతారు? పాడేసేయండి, టైం లేదు అక్కడ. 3 నిమిషాలు టైం, పాడేసేయండి. అలాగే ధ్యేయ మంత్ర సారీ ఏకతా మంత్ర. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం ఏమైపోయారు ఇవిడ? మల్లీశ్వరి ఉండండి ఒక్క నిమిషం, మ్యూట్ అయిపోయారు. అలాగే మహోదయ్ మళ్ళీ పాడతాను. ఏకతా మంత్ర. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి తైవాయమీశం శివైత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి
बुद्धस्तथार्हन्निति बौद्ध जैनाः सत्श्री अकालेति च सिक्ख सन्तः शाक्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः स एक एव प्रभुरद्वितीयः। शान्ति मन्त्रः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। धन्यवादाः महोदय। ధన్యవాదాలు ధన్యవాదాలు మహోదయ ధన్యవాదాలు ధన్యవాదాः